ప్రభు సన్నిధికి వచ్చిన మీ అందరితో దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడి బలపరచునుగాక. నిర్గమాకాండం 14వ అధ్యాయం మొట్టమొదటి వాక్య భాగాన్ని ఈ పూట మన వాక్య ధ్యానాంశంగా చదువుకుందాం. నిర్గమాకాండం 14వ అధ్యాయం మొట్టమొదటి వాక్యాన్ని ఈరోజు మన వాక్య ధ్యానాంశంగా చదువుకుందాం. మరియు యెహోవా మోషేతో ఇలాగ సెలవిచ్చాను, ఇశ్రాయేలును తిరిగి పీహహీరోతు ఎదుటను అనగా మిగ్దోలుకు సముద్రమునకు మధ్యనున్న బయల్సెఫోను ఎదుటను దిగవలెనని వారితో చెప్పెను. అందరూ మీ బైబిల్స్ చూసారా? ఓకే, ఈ మాట నాతో చెప్పండి. ఇశ్రాయేలు సముద్రం మధ్యనున్న బయల్సెఫోను ఎదుట దిగవలెను. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకు మహిమ చెల్లిద్దాం. యేసయ్య ఈ వర్తమానం ద్వారా మనల్ని బలపరచునుగాక. ఓకే, ఈరోజు మన సందేశం పేరు బయల్సెఫోను అనండి, గట్టిగా చెప్పాలా? బయల్సెఫోను. యేసు నామములో ఈ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని దర్శించునుగాక. గతంలో నేను మీకు రెఫీదీము అనే సబ్జెక్ట్ చెప్పాను. సో అలాగే బయల్సెఫోను అనే ఈ సందేశం ద్వారా దేవుడు మన ఆత్మీయ జీవితాన్ని మరింతగా యేసయ్య కృపలో స్థిరపరచునుగాక. ప్రియులారా, బైబిల్లో ఆయా ప్రాంతాలు గ్రంథస్థం చేయబడి ఉన్నాయి. బయల్సెఫోను అనేది ఒక ప్లేస్, ఒక ప్రాంతం. సముద్రం మధ్య భాగంలో మీరు దిగాలి. సో ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రాన్ని దాటుతున్నప్పుడు దేవుడు వారికి తెలియచేసిన మాటలు ఇవి. ఈ వాక్యపు వెలుగులో ఏ విధము చేతనైనా సరే పరిశుద్ధుడైన దేవుడు మీ అంతరంగ జీవితాల్ని యేసు నామములో స్థిరపరచునుగాక. ప్రియులారా, ఒక్కొక్క వాక్యం ఒక్కొక్క విధంగా మనల్ని దేవుడు దర్శిస్తూ ఉంటాడు. మీ పక్కలకి షేక్ అండి, చెప్పండి బయల్సెఫోను. గట్టిగా చెప్పాలా? గుడ్. ప్రియులారా, ఈ ఫోన్ గురించి నేను చదువుతూ ఉన్నప్పుడు అసలు ఏంటి ఎంతో చాలా విచిత్రంగా రాయబడి ఉంది. మీకు తెలిసిన ఫోన్లు చెప్పండి. బన్ను, నోకియా, శాంసంగ్. మేడం గారు మీరు ఏ ఫోన్ వాడుతున్నారంటే ఐఫోన్ అండి, యాపిల్, సెల్కన్, బోల్డ్ రకాల ఫోన్లు మీకు తెలుసు. మొబైల్ గురించి చాలా ఫోన్లు మీకు తెలుసు. గతంలో అప్పట్లో చైనా సెట్ ఒకటి వచ్చేది, డబ్బా ఫోన్లాగా అరుస్తూ ఉండేది అన్నమాట కదా. రకరకాల ఫోన్లు తెలుసు. సో ఇంకా చాలా రకాల ఫోన్లు వచ్చినాయి కదా ఇప్పుడు. రియల్మీ, రెడ్మీ, వివో, OnePlus, రకరకాల ఫోన్లు ఉన్నాయి. కానీ బయల్సెఫోను ఎక్కడిది? సో నేను ఆలోచించి బైబిల్ ధ్యానిస్తూ ఉన్నప్పుడు ప్రభు వాక్యం అక్షరం వెనకాల ఉన్న ఆత్మీయ విషయాలన్నీ ధ్యానించడానికి యేసయ్య కృప చూపిస్తూ వచ్చాడు. ఈ ఉదయకాలం ఈ బయల్సెఫోను గురించి యేసు నామములో ఒక్కొక్కరితో దేవుడు మాట్లాడి బలపరచునుగాక. చప్పట్లు కొడుతూనే గట్టిగా దేవునికి సంతోషాన్ని వ్యక్తపరచవలసిందిగా ప్రేమతో తెలియచేస్తున్నాను. దేవుడు తన ప్రజల్ని నడిపిస్తున్న విధానం, ఫరో వారికి ఆ భయంకరమైన వ్యతిరేకమైన కార్యక్రమాలన్నీ చేస్తూ నడిపిస్తున్న సందర్భాల్లో మోషే నాయకుడిగా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు తమ దేవుణ్ణి ఆరాధన చేయటానికి 3 దినములంతా ప్రయాణం చేసి మేము అరణ్యంలో దేవునికి ఉత్సవం వేడుక చేసుకుంటామని ఎంత ప్రయాసపడి ప్రయత్నిస్తున్నా కానీ పొరపాటును కూడా ఫరో ఒప్పుకునేవాడు కాదు, కఠినుడిగా మారిపోతూ ఉండేవాడు. దేవుడు ఐగుప్తులో 10 రకాల అద్భుతాలు మోషే ద్వారా జరిగిస్తూ వచ్చాడు. ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తూ తన శక్తిని, దైవ శక్తిని తన ప్రజల ఎదుట కనపరుస్తూనే వచ్చాడు. ఇప్పుడు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పటికీ వాళ్ళ పరిస్థితి ఎట్లా వచ్చిందంటే, బయలుదేరి వాళ్ళు ప్రయాణం వెళుతూ ఉన్నప్పటికీ సముద్రం అడ్డుగా వచ్చింది. దేవుని సందులో మోషే కర్రను చాపినప్పుడు సముద్రం 2 పాయలైనట్లు, శత్రువులు ఆ సముద్రంలో మునిగిపోయినట్లుగా, ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దాటినట్లుగా
పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు అక్కడ తన ప్రజలతో చెప్తాడు, ఆ ఫరో సైన్యము ద్వారానే ఇంచుమించు 600 రథాలు ఉన్నాయి ఇక్కడ. సో ఆ సైన్యము ద్వారానే నాకు మహిమ తెచ్చుకుంటానని దేవుడు వారి కన్నుల ఎదుట ఒక అద్భుతమైన కార్యాన్ని చేశాడు. ఈ ఉదయకాలం ఈ ప్రార్థన మందిరంలో అడుగుపెట్టిన మీ కుటుంబాల్లో కూడా ఎర్ర సముద్రం ఎదుట దేవుడు చేసిన అద్భుతాన్ని యేసు నామములో పరిశుద్ధుడైన దేవుడు మీ జీవితంలో ప్రారంభించునుగాక. గొప్ప కార్యాలు యేసయ్య జరిగించునుగాక. అయితే వాళ్ళు చేసిన పని ఒకటే, బయల్సా ఫోన్లో దిగమన్న వెంటనే అక్కడ వాళ్ళు దిగినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. నేను ఆలోచించాను, అధ్యయనం చేశాను. వాక్యం వెనకాల ఆత్మీయ అర్థాల గురించి పదే పదే ప్రభు పాద సన్నిధిలో కనిపెడుతూ దేవుని వాక్యం కోసమే ఆశపడినప్పుడు ఆశగల ప్రాణాన్ని మేలుతో తృప్తిపరుస్తాను అన్నట్లుగానే దేవుడు ఆ వాక్యం వెనకాల ఉన్న ఆత్మీయ అర్థాలతో మరింతగా ఈ ఆత్మీయ సంఘాన్ని బలపరచడానికి ఒక కాపరిగా నన్ను దేవుడు ఎంపిక చేసుకున్నాడు. ఏ మాటలు సంఘానికి కావాలో ప్రతి వారం అమూల్యములంటి ముత్యములంటి దేవుని వాక్యం యేసు నామములో మిమ్మల్ని దర్శించునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్ అనండి ఒకసారి. ప్రియులారా, బయల్సా ఫోను అనే మాటకి సరైన అర్థం ఏమిటంటే జాగరూకత అని అర్థం. బయల్సా ఫోన్ ఈక్వల్ టు జాగరూకత అని అర్థం. ఇంకా సరైన భాషలో అర్థం చెప్పాలంటే జాగ్రత్త అని అర్థం. యేసునాథుడు ఈ వాక్యం వెనకాల ఉన్న ఆత్మీయ అర్థంతో కూడిన భాష, ఆత్మీయ అర్థంతో కూడిన ఉన్నత ఉపదేశాన్ని సంఘానికి యేసు నామములో ప్రభు బోధించునుగాక. ప్రియులారా, బయల్సా ఫోన్ అనే మాటకి సరైన అర్థం ఏమిటంటే జాగ్రత్త. మీ పక్కోళ్ళకి షేక్ అండి చెప్పండి, జాగ్రత్త అని అనండి ఒకసారి. ఓకే, చాలా సందర్భాల్లో మనం జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం, ఎన్నెన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దాటే ముందు బయల్సా ఫోన్లో దిగండి, దేవుడే మోషేకి ఆజ్ఞాపించినాడు ఆ మాటలు. అలాగే వారు అక్కడ దిగినారు. ప్రియులారా, ఎప్పుడైతే దేవుడు చెప్పినట్లుగా వాళ్ళు చేసినారో, దైవజనుడు చేసినాడో, వాళ్ళ జీవితంలో ఒక అద్భుతమైన కార్యాన్ని ప్రభు చేశాడు. వాళ్ళకి సముద్రమే అడ్డొచ్చిన, వెనకాల ఫరో సైన్యమే తరుముతూ ఉన్న, దేవుడు చెప్పినట్లుగా వాళ్ళు చేశారు కనుకనే అక్కడ అద్భుతమైన కార్యాన్ని ప్రభు చేశాడు. ఈ ఉదయకాలం కూడా దేవుడు నీ ఎదుట ఎన్నో సముద్రం లాంటి సమస్యలు నీ ఎదుట ఉండొచ్చు, సముద్రం లాంటి సుడిగుండాలు నీ ఎదుట ఉండొచ్చు, వెనకాల ఫరో సైన్యము తరుముతున్న పరిస్థితులు నీ ఎదుట ఉండొచ్చు. కానీ దేవుడు చెప్పినట్లుగా నువ్వు చేయగలిగితే, యేసునాథుడు ఇశ్రాయేలు ప్రజలకి చేసిన అద్భుతాన్ని ఈ ఉదయకాలం ఈ ప్రార్థన మందిరంలో అడుగుపెట్టిన ఒక్కొక్కరి జీవితంలో ప్రభు జరిగించునుగాక. వారి ఎర్ర సముద్రం దగ్గర దిగిన వెంటనే, బయల్సా ఫోన్ ఎదుట దిగిన వెంటనే ప్రభు చెప్పినట్లుగా వాళ్ళు చేశారు. ఈరోజు కూడా ఇక్కడ దైవ సన్నిధిలో కూర్చున్న నీ జీవితంలో కూడా వాక్యం ఏం చెప్తుందో ఆ ప్రకారంగా నువ్వు చేయగలిగితే ఖచ్చితంగా దేవుడు అద్భుతాన్ని నీ జీవితంలో ప్రారంభిస్తాడు. జాగ్రత్త పడు. బయల్సా ఫోన్ అనే మాటకి జాగ్రత్త అనద్దు, జాగ్రత్త పడు అని ప్రభు నీ ఎదుట గుర్తు చేస్తూ ఈ మాటల్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అనేక సందర్భాల్లో మనం ఈ పదాన్ని వింటూ ఉంటాం. కుక్కలున్నాయి జాగ్రత్త. మనం ఆ ఇంటికి అడుగు పెడతా ఉంటుంటే కుక్కలున్నాయి జాగ్రత్త అనే బోర్డు ఉంటుంది అన్నమాట అక్కడ. సో వెంటనే కుక్కలు ఉన్నాయంటే ముందుగానే 4 అడుగులు వెనక్కేసి, అమ్మో ముందు జాగ్రత్తగా వాళ్ళకి ఫోన్ చేసి ఉన్నారా లేదా అని జాగ్రత్త పడుతూ ఉంటాం. ఆ తర్వాత దొంగలున్నారు జాగ్రత్త అని కొన్ని స్థలాల్లో చెప్తా ఉంటారు. ముందుగానే మనం అన్ని సర్దేసుకుని చాలా జాగ్రత్త పడుతూ ఉంటాం. ఆ తర్వాత చాలా సందర్భాల్లో మ్యూజియం అనే స్థలానికి మనం వెళుతున్నప్పుడు అక్కడ కొన్ని బోర్డ్స్ ఉంటాయన్నమాట. జంతువులు ఉన్నాయి ఇక్కడ, చాలా ప్రమాదకరమైన ప్లేసెస్ అని కొన్ని బోర్డులు పెడతా ఉంటారు. ఆ మధ్యకాలంలో మారేడుమిల్లి అనే ప్రాంతం, సో కొన్ని ప్రాంతాలకి చాలామంది పిల్లలు ఈ హాలిడేస్ ఇచ్చినప్పుడు ఫ్రెండ్స్తో కలిసి, ఎగ్జామ్స్ అయిపోతే ఫ్రెండ్స్తో కలిసి ఆ ప్లేసెస్, టూరిస్ట్ ప్లేస్ చూద్దామని వెళుతూ ఉంటారు. అట్లాగే ఒక సహోదరుడు, మన ప్రాంతంలోనే ఆ సహోదరుడు బయలుదేరి తన స్నేహితులతో కలిసి, ఆ ఫ్రెండ్స్తో కలిసి ఎగ్జామ్స్ అయిపోయిన మరుసటి రోజే
ఆ మారేడుమిల్లి ఆ చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాలని చూద్దామని వెళ్ళాడట. సో ఇంకా చూడటానికి కూడా వెళ్ళలేదు. ఆ ముందు రోజు వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే కార్యక్రమం ఉంటే అక్కడే ఒక చిన్న రూమ్ అద్దెకు తీసుకుని అక్కడే వాళ్ళు రాత్రి సెలబ్రేషన్ చేసుకున్నారట. వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే ఈవినింగ్ చాలా సెలబ్రేషన్ బాగా జరిగిందట. జరిగిన వెంటనే ఉదయకాలమే బయలుదేరి ఆ మారేడుమిల్లి చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాలు, ఆ వాగులు, కొండలు, లోయలు, గుట్టలు, ఈ ప్రాంతాలన్నీ కూడా చూద్దాం అని వెళ్ళారు ప్రియులారా. వెళితే ఇంకా లోపలికి వెళ్ళలేదు. ఎంట్రన్స్లోనే కొన్ని చోట్ల ఆల్రెడీ అక్కడ ఒక బోర్డు పెట్టారట, ఇది లోయ కలిగిన ప్రాంతం, ఇక్కడ చాలా ప్రమాదము, ఇక్కడ చాలామంది చనిపోయారు అని ఒక చిన్న బోర్డులు పెట్టినా సరే ఈ పిల్లలు అజాగ్రత్తగా ఉండి ఆ ఫోటో తీసుకుందామని, సెల్ఫీలు తీసుకుందామని అక్కడ ఒక చిన్న రాడ్ ఉంటే ఆ రాడ్కి ఆల్రెడీ బోర్డు తగిలించుంది, ఇది జాగ్రత్తగా ఉండండి, ఇక్కడ చాలా ప్రమాదకరమైందని. వాడు ఇలాగా కర్ర పట్టుకుని ఇలా సెల్ఫీ తీసుకుందామని ఇలా స్టైల్గా ఫోకస్ ఇస్తూ ఉన్నప్పుడు అది లోయ. వెంటనే అట్లే దిగిపోతున్నాడని ఫ్రెండ్ చేయి పట్టుకుంటుంటే వాడు కూడా దిగిపోయాడు ప్రియులారా. ఎంత విషాదకరమైన గాథ ఇది. ఇక్కడే మన సహోదరులు నాయుడు గారు వాళ్ళ మనవడు కుటుంబంలో జరిగిన సంగతి ఇది. చాలా బాధను కలిగించే విషయం. ఎందుకయ్యా అంటే ఆల్రెడీ బోర్డు పెట్టారు వాళ్ళు, జాగ్రత్త అని కూడా చూడకుండా వెళ్ళి లోయలో పడిపోయిన సందర్భాలు. ఈరోజు మహారాజుని సొలొమోను కూడా అదే చెప్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? తన ప్రవర్తన విషయమే అజాగ్రత్తగా ఉన్నవాడు చచ్చును అనే మాటను చూస్తాం. 19-16 సామెతల్లో తన ప్రవర్తన విషయమే అజాగ్రత్తగా ఉండేవాడు చస్తాడు అని చెప్పాడు. కాబట్టి ఎర్ర సముద్రం దాటే ముందు వాళ్ళ బయల్సా ఫోన్ ఎదుట దిగారు. సో ఆ మాటకి అర్థం ఏమిటంటే జాగ్రత్త. మీ ఆత్మీయ జీవితంలో కూడా తీసుకోవలసిన జాగ్రత్తలు మనం తీసుకుంటూ ఉంటే సముద్రాన్ని దేవుడు దాటిస్తాడు, శత్రు కార్యాలు లయపరుస్తాడు. మహిమ కలిగిన ఉన్నతమైన ఉపదేశంలో యేసు నామములో ప్రభు మిమ్మల్ని స్థిరపరచునుగాక. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకు మహిమ చెల్లిద్దామా? చూడండి, కొన్ని సందర్భాలు మీకు చెప్తాను. మీకున్న బైక్స్, సో దాన్ని చాలామంది చాలా జాగ్రత్తగా వాడుతూ ఉంటారు. ఎన్ని సంవత్సరాలైనా ఇప్పటికీ మీరు చూడండి, కాలేబ్ మాస్టర్ గారు బైక్ మీరు చూసారంటే కొన్ని కొత్త బైక్లా ఉంటుంది. అసలు ఆయన ఎప్పుడు వాడాడో కూడా మనకు తెలియదు. సో నేను సేవకు వచ్చినప్పుడు నేను చూస్తూ ఉన్నాను, అప్పటికి ఇంకా నాకు బండి లేదు, ఆయనకు ఉంది. సో ఇప్పటికీ మీరు చూడండి కొత్త బండిలాగా మెరిసిపోతూ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే అంత జాగ్రత్తగా వాడుకున్నారు కనుకనే ఇన్నాళ్ళు ఉంది అది. సో వస్తువుల విషయంలో మనం చాలా జాగ్రత్త ఉంటుంది. పెళ్ళైన కొత్తలో అత్తోరింటికి పంపించేటప్పుడు అమ్మాయికి గురించి ఎన్ని జాగ్రత్తలు చెప్తూ ఉంటారంటే, అమ్మ మీ అత్తగారు చాలా జాగ్రత్త అమ్మా, కొన్ని మన ఇంట్లో ఉన్నట్టు ఉండదు కదా, మధ్యాహ్నం 12 గంటలకు నిద్రలేసిన నేను ఏమనేదాన్ని కాదు, పొద్దున్నే లేవాలి, వాకిలు తుడాలి, చాలా జాగ్రత్తలు చెప్తూ ఉంటాం. ఆ తర్వాత చాలా కుటుంబాల్లో ఎన్నెన్నో జాగ్రత్తలు తెలియజేస్తూ ఉంటాం. ట్రైన్ ఎక్కేటప్పుడు జాగ్రత్త, బస్సు ఎక్కేటప్పుడు జాగ్రత్త, ఫ్లైట్ ఎక్కేటప్పుడు జాగ్రత్త. కరోనా కాలం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చాము. సో ఇలాగ మనిషి జీవితంలో పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కొన్ని జాగ్రత్తలు చెప్తూ ఉంటాం. ఊరు వెళ్ళేటప్పుడు అమ్మా జాగ్రత్త అమ్మా అని ఎన్నెన్నో చెప్తూ ఉంటాం. ప్రస్తుతం ఇప్పుడు సమ్మర్ కాబట్టి, సమ్మర్ సీజన్లో ఉన్నాం కాబట్టి సంఘానికి నేను ఒక సేవకుడిగా ఒక మంచి మనస్సాక్షితో చెప్తున్నాను, మీరు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోండి. మీ క్షేమమే మీ ఆరోగ్యమే మా క్షేమము, మా ఆరోగ్యంగా భావిస్తూ ఉన్నాం. ఈ 2 నెలలు మాంసం చేపలకి జోలికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోండి యేసు నామములో. అమ్మో ఇంకేమన్నా ఉందా, ముక్క లేకపోతే ముద్ద దిగదు నాకు అన్నట్టుగా చూస్తూ ఉన్నారు మీరు నా వైపు సీరియస్గా. మరి అమ్మగారు నాన్ వెజ్ వెళ్ళకండి, చాలా ఈ ఎండలకు అస్సలు తినకూడదు. ఈ 2 నెలలు కొంచెం ఓపిక పట్టుకుంటే వర్షాలు పడినప్పుడు మీరు స్టార్ట్ చేయండి నాన్ స్టాప్గా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. జాగ్రత్తలు తీసుకోకపోతే హెల్త్ సిక్ అయి చాలా ప్రమాదకరమైన పరిస్థితులే. ఈ ఎండలకి చాలా భయంకరంగా ఉన్న పరిస్థితులు. సమ్మర్కి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా డాక్టర్ గారిలాగా కాదు కానీ ఆత్మీయ తండ్రిగా చెప్తా ఉన్నాను. జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఎండలో తిరగొద్దు, వేస్ట్గా కాలక్షేపం చేయకండి.
మనం తీసుకునే ఆ ఆహార పదార్థాలను బట్టి మన హెల్త్ హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు దొరికితే తాటి ముంజలు రోజు తిన్నా పర్వాలేదు, దేవుడికి స్తోత్రం కలుగును గాక. మీకు దొరికితే మాకు కూడా పట్టుకొస్తే మంచిది, దేవుడికి స్తోత్రం కలుగును గాక. సో తాటి ముంజలు చాలా హెల్త్కి ఈ వేసవి కాలంలో చాలా మంచివి, అవి చాలా ఆరోగ్యకరంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. సో కొబ్బరి బండం చాలా మంచిది ఈ వేసవి కాలంలో. పుచ్చకాయలు ఇంకా మంచివి, దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ విధంగా కీరదాసకాయలు ఈ సమ్మర్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆ వాటర్ ఎక్కువగా ఉండేవి, కర్బూజా. సో ఇట్లాగా ఇవి మనం తీసుకుంటూ ఉంటే హెల్తీగా ఉంటాం. ఐస్ క్రీముల జోలికి వెళ్ళకండి, దేవుడికి స్తోత్రం. జ్యూసులు, డ్రింకులు, వాటి జోలికి అసలు పోకండి. ఏ డ్రింకు తాగొద్దు, దేవుని సేవకుడిగా చెప్తా ఉన్నాను, దేవుడికి స్తోత్రం. మీరు తాగొద్దు, మాకు ఇవ్వద్దు. అందులో చాలా ఈ లిక్విడ్స్ ఉంటాయి, చాలా ప్రమాదకరమైన జాగ్రత్తలు తీసుకోవాలి మనం. ఇప్పుడు ఎర్ర సముద్రం దాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు దేవుడు చెప్పాడు, బెయిల్సాఫోన్ ఎదుట దిగండి. బెయిల్సాఫోన్ అంటేనే జాగ్రత్త, అక్కడ మీరు దిగండి అని చెప్తున్నాడు. సో ఆత్మీయ జీవితంలో మరిన్ని విషయాలు మీతో చెప్పడానికి సేవకుడిగా నేను కోరుకుంటున్నాను. యేసు నాథుడు మిమ్మల్ని దర్శించునుగాక. చేతులూపుతూ హల్లెలూయా అని చెప్పండి. ఓకే, మనము ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి? గతంలో కొన్ని జాగ్రత్తలు ఒకవేళ చెప్పి ఉన్నాను, మరిన్ని జాగ్రత్తలు చెప్పలేని ఆత్మీయ విషయాలు మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఆత్మీయ జీవితంలో బెయిల్సాఫోన్ అనే ఎదుట మనం దిగినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు, సముద్రం దాటాలంటే, సమస్యని గట్టెక్కాలంటే, నీ జీవితంలో ప్రతికూలమైన పరిస్థితులు కనుమరుగై అద్భుతం ప్రభు చేయాలంటే నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తలు నువ్వు తీసుకుంటే ఖచ్చితంగా వాక్యం నీలో నెరవేర్చబడతా ఉంటుంది. డాక్టర్లు చెప్తా ఉంటారు, అమ్మా షుగర్ ఉంది కదమ్మా, తినొద్దమ్మా అని అంటే. ఆ మధ్యకాలంలో నేను చోట విందు భోజనానికి పిలిస్తే వెళ్ళాను, కూర్చున్నాడు. ఒక 4 నెలలు అవుతుంది అనుకుంటా. సో పాస్టర్లు కూడా చాలామందిని పిలిచారు, ఆ ఊరోళ్ళు వచ్చారు. ఈ భోజనాలు వడ్డిస్తూ ఉన్నారు. వడ్డించే ముందే సేమియా, కేసరి, అమ్మో స్వీట్లు చాలా ఉంటాయి కదా. ఆల్రెడీ ఆ పక్కన కూర్చున్న ఆయన పెద్ద అయిన ఒక 40-50 ఏళ్ల పైనే ఉంటుంది, ఆల్రెడీ షుగర్ పేషెంట్. ఆ పక్కనే వాళ్ళ ఆవిడ కూడా కూర్చుని ఉన్నది. వస్తున్నప్పుడు వెళ్ళిపోండి అమ్మా ఆవిడంటుంది, వెళ్ళిపో బాబు వెళ్ళిపోబా అని. సరే ఆయన అన్నాడు, కొంచెం వేయవా. ప్రియులారా, కాలు తీసేశారు. జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే. ప్రసంగి మహాజ్ఞాని సొలొమోనే చెప్తున్నాడు, తన ప్రవర్తన విషయమే అజాగ్రత్తగా ఉండేవాడు చచ్చును అన్నాడు. కాబట్టి బెయిల్సాఫోన్ అని అంటేనే జాగ్రత్త. మనం ఏ విషయాల్లో జాగ్రత్త కలిగి ఉండాలి అని అంటే, ఈ పూట 5 ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకుంటాను. దేవుని వాక్యపు వెలుగు మీ మీద ఉదయించునుగాక. రైట్, మొదటి మాట చదువుదాం. ఇర్మియా ప్రవచన పుస్తకం 17వ అధ్యాయం 24వ వాక్య భాగాన్ని చదువుదాం. ఒక క్రైస్తవుడు సమస్యను దాటడానికి తను తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అనంటే, ఇక్కడ ఇర్మియా ప్రవచన పుస్తకం 17వ అధ్యాయం 24వ వాక్య భాగం ఈ విధంగా రాయబడి ఉంది. మరియు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు నా మాట ఎలాగ వినాలట? జాగ్రత్తగా వినిన ఎడల విశ్రాంతి దినాన్ని ఏ పనిని చేయకుండా ఉంటే, దాన్ని ప్రతిష్ఠిత దినముగా ఎంచుకుంటే, విశ్రాంతి దినమున ఈ పట్టణపు గుమ్మల్లో గుండా ఏ బరువును తీసుకొని పో. చూడండి, ఆ సందర్భాలన్నీ మీరు చూస్తే నా మాట జాగ్రత్తగా వినిన ఎడల. సో మొదటి మాట, ఒక క్రైస్తవుడు బెయిల్సాఫోన్. సో మరలా చెప్తున్నా, నోకియా సెల్ ఫోన్ అండ్ ఐఫోన్, ఈ ఫోన్ కాదు, బెయిల్సాఫోన్ నీకు నేర్పిస్తున్న పాఠం ఏంటో తెలుసా? దేవుని మాట వినుటలో జాగ్రత్త. ఫస్ట్ పాయింట్, దేవుని మాట వినే విషయంలో నువ్వు చాలా కేర్ఫుల్లీ, చాలా
బీ కేర్ఫుల్లీ, జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలి. కొంతమంది వాక్యాన్ని వింటానే ఉంటారు, ఫోన్లో చాటింగ్ చేస్తూనే ఉంటారు. కొంతమంది వాక్యం వింటానే ఉంటారు, అదే సమయానికి ఫోన్ మాట్లాడుతూనే ఉంటారు. సడన్గా ఫోన్ వస్తుంది, అలా ఫోన్ అట్టుకుని అలా వెళ్ళిపోతూ ఉంటారు గోడ చాటుకి. దేవుని మాట వినే విషయంలో నువ్వు ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి. ఇది నా మాట కాదు, నీ మాట కాదు, సాక్షాత్తు దేవుడే చెప్పిన మాట ఇది. దేవుడిని యెహోవా సెలవిచ్చుచున్న మాట ఏమనగా, నా మాట మీరు జాగ్రత్తగా వింటే ఖచ్చితంగా మీ ఆత్మీయ జీవితంలో విశ్రాంతి దినాన్ని ప్రతిష్ఠితగా మీరు ఎంచుకోగలిగితే మీ ఆత్మీయ జీవితాలు ఎంతో దీవెనకరంగా ఉంటాయి. ఈ రోజున చాలామంది దీవించబడపోవటానికి, ఆశీర్వాద కారకులు కాకపోవడానికి గల కారణం ఏమిటంటే దేవుని మాట అశ్రద్ధగా వినడం వలన. చాలామందిని దీవించాడు దేవుడు ఇప్పటికే, ఓకే, వెల్ అండ్ గుడ్. మరికొంతమంది ఎన్నిసార్లు దీవెన కొరకు వాళ్ళు ప్రయత్నం చేసినా ఆ దీవెన వాళ్ళు ఎందుకు సొంతం చేసుకోలేకపోతున్నారంటే దేవుని మాట వినుటలో శ్రద్ధ లేదు వాళ్ళకి. అశ్రద్ధగా అనాలోచనలతో ఆలోచిస్తూ ఇంటి దగ్గర తలంపులన్నీ బయటకు తీసుకొచ్చి ఇక్కడ ఆలోచిస్తూ డిస్కషన్ చేసుకుంటూ ఈ చెవో పక్కన ఇట్లాగా వింటూ ఉంటే మీ జీవితాలకి అవి ఆశీర్వాదకరంగా ఉండవు. కనుక ఈ ఉదయకాలం ప్రభు నీతో చెప్తున్నాడు, దేవుని మాట వినడంలో చాలా జాగ్రత్తను తీసుకోవాలి. బైబిల్ చెప్తుంది కదా, బలులు అర్పించుట కంటే, ఫిల్లింగ్ ద బ్లాంక్స్, బలులు అర్పించుట కంటే మాట వినడం శ్రేష్టం. దేవుని మాట వినడంలో ఎంతో శ్రేష్టతలు ఉన్నాయి. బైబిల్ గ్రంథాన్ని మనం అధ్యయనం చేస్తే, సమ్మతించి నా మాటలు మీరు వింటే భూమి యొక్క మంచి పదార్థాలన్నీ మీరు అనుభవిస్తారు. ఒకేలా తిరుగుబాటు చేశారా ఖడ్గము పాలవుతారన్నాడు ప్రభు. దేవుని మాట వినడంలో ఎంతో శ్రద్ధగా వినాలి. అందుకే యేసయ్య మాటలు వినడానికి వాళ్ళు పెందల కాడే వచ్చారంట. అంటే నువ్వు వచ్చే సమయాన్ని బట్టే నీకు దేవుని మాట ఎంత ఇంట్రెస్టో నీకు అర్థమవుతుంది. దేవుని మాట మీద నువ్వు ఆశ పెట్టుకుంటే ఖచ్చితంగా పెందల కాడే ప్రభు సన్నిధిలో నువ్వు కనబడతావు. వారు పెందల కాడే దేవుని మాట వినడానికి పెందల కాడే వెళ్ళారంట. హిజ్కియా పట్టణంలో ఉన్న అధికారులందరినీ దేవుని మందిరానికి పెందల కాడే తీసుకెళ్ళిన సందర్భాలు పరిశుద్ధ గ్రంథంలో చోటు చేసుకున్నాయి. ఈ ఉదయకాలం ఎంతో ప్రయాసతో దూరమైన భారమైన ఈ స్థలానికి వచ్చి కూర్చున్నావు. ఇక్కడికి వచ్చిన ఈ కొద్దిసేపు వినే 1 గంట సేపు అయినా సరే అశ్రద్ధగా వింటే నీకు ఏం ఉపయోగం లేదు. ఈ మాటలు వినడానికి శ్రద్ధ నిలిపితే ఖచ్చితంగా పరిశుద్ధుడైన దేవుడు నీ జీవితంలో దాచి ఉంచిన ప్రతి మేలు, ఉపకారం, మహోపకారం యేసు నామములో జరిగించునుగాక. చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చినవి, 10th రిజల్ట్ కూడా వస్తాయి. సో చదువుకున్న పిల్లలు ఎగ్జామ్స్ రాసిన ప్రతి ఎగ్జామ్కి రిజల్ట్ వస్తుంది. సో వాళ్ళకి వచ్చే మార్కుల లిస్ట్ మనం గమనిస్తూ ఉంటే మాస్టర్ సరిగ్గా చెప్పలేదా పాఠాలు? ఆ క్లాస్ రూమ్లో 100 మెంబర్స్ ఉన్నారు, 100 మంది పిల్లలు ఉన్నారు. అందరికీ ఒకే రీతిగా చెప్పాడు మాస్టర్ గారు పాఠాలు. ఒకడికి ఒకలాగా ఒకడికి మరొకలాగా ఏం చెప్పడం మాస్టర్ గారికి. ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్లుగా టీచింగ్ చేస్తూ ఉంటాడు టీచర్. కానీ వాళ్ళకి ఎందుకు అట్లా వచ్చింది, వీళ్ళకి ఎందుకు ఇట్లా వచ్చింది, వాళ్ళు ఎందుకు ఫెయిల్యూర్స్ అయ్యారు, వీళ్ళు ఎందుకు ఉన్నతమైన విజయాలను ఆస్వాదించారంటే వాళ్ళు సరిగ్గా వినలేదు, వీళ్ళు సరిగ్గా విన్నారంతే. బైబిల్ కూడా అదే చెప్తుంది. మీరు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1-2 వాక్యాలు చదువుకుంటే, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వింటే, ఈ ఆజ్ఞలన్నీ నువ్వు గైకొని ఉంటే భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తాను, ఈ దీవెనలన్నీ నీకు వస్తాయి. ఒకవేళ నువ్వు సరిగ్గా వినలేదా, దీవెనల కన్నా శాపాలు ఎక్కువగా ఉన్నాయి అక్కడ. అందుకే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అనాలోచనతో కూర్చోకండి.
ప్రయాసతో వస్తున్నారు, వచ్చిన కొద్దిసేపు అయినా శ్రద్ధ పెట్టుకుని దేవుని వాక్యాన్ని వినండి. విన్న మాటలు యేసు నామములో మీ ఆత్మీయ జీవితాన్ని స్థిరపరచునుగాక. గట్టిగా చెప్దామా ఆమెనని? అందుకే యేసయ్య ఒక ఉపమానం చెప్పినాడు. విత్తు అనే ఉపమానాన్ని ప్రభు చెప్తూ, విత్తనాలు విత్తటానికి ఒక వ్యక్తి పొలంలోకి వెళ్ళాడు. ఆ విత్తనాలు విత్తుతూ ఉన్నప్పుడు కొన్ని త్రోవ పక్కన పడ్డాయి విత్తనాలు, కొన్ని రాతి నేలలు పడ్డాయి కొన్ని విత్తనాలు, మరికొన్ని ముండ్ల పొదలో పడ్డాయి మరికొన్ని విత్తనాలు. చివరిగా కొన్నే మంచి నేలను పడ్డాయి. సంఘంలో ఈ 4 రకాల సందర్భాలు ఉంటాయి, గుంపులు ఉంటాయి. త్రోవ ప్రక్కన పడిన విత్తనం బైబిల్లో మనం చూస్తే సాతానుగాడు వచ్చి ఆ విత్తనం ఎత్తుకుని పోయాడు. చాలామందికి వాక్యము గుండె లోతుల్లోకి వెళ్ళదు. త్రోవ ప్రక్కనే అక్కడే విడిచిపెడతారు ఆ వాక్యాన్ని. మరికొంతమంది రాతి నేల, వాక్యం వెళుతుంది కానీ లోపల హృదయం రాతి నేల అయిపోవటం, కఠిన హృదయం అయిపోవటం వల్ల గుండె లోతుల్లోకి ఆ వాక్యం గుచ్చుకోవట్లేదు, ఆ వాక్యం క్రియ చేయట్లేదు. మరికొంతమంది త్రోవ ప్రక్కన ఐహిక విచారములు, దేవుని లేఖనాల్లో మంచి నేలన పడిన విత్తనం కొన్నే. అవి ఎవరో తెలుసా? ప్రభు చెప్పాడు, మంచి నేలన పడిన విత్తనం ఏదనగా వాక్యాన్ని విని గ్రహించి అవలంబించి అనుసరించి 30 60 100 ఫలించిన అనుభవాలు. యేసయ్య ఈ ఉదయకాలం మీ జీవితంలో విత్తబడుతున్న వాక్యం 100 ఫలించునుగాక. గట్టిగా చెప్దామా ఆమేనని? అయితే ఆ వాక్యాన్ని వినకుండగా, సాతానుగాడు ఎత్తిపోకుండా నువ్వు జాగ్రత్త పడాలి. వాక్యమే ఎంత ఉపదేశం చేసినా ఆ వాక్యమే నీలో క్రియ చేసేది. నువ్వు సరిగ్గా లెసన్ వినకపోతే ఆ సబ్జెక్టులో నీకు విజయాన్ని ఎలాగ సాధించలేవో, వాక్యం విషయంలో కూడా సరిగ్గా వినకపోతే విజయాన్ని సాధించలేవు. వాక్యం నీకు అర్థం అవ్వాలి, వాక్యం నీ గుండె లోతుల్లోకి రావాలి. అందుకే భక్తుడు అంటాడు కదా, నీ ఎదుట నేను పాపం జోలికి పోకుండా ఉండాలంటే వాక్యం నా హృదయంలో ఉంది అన్నాడు. అందుకే జీవము గల దేవుని మాటలు, పవిత్రమైన దేవుని మాటలు ఇవి. జాగ్రత్తలు తీసుకోవటానికి పరిశుద్ధుడైన దేవుడు మీ అంతరంగంలో క్రియ జరిగించునుగాక. చెప్దామా గట్టిగా ఆమేనని చెప్పండి. ఆ లూకా సువార్తలో ఒక మాట చదివిస్తాను. 2వ అధ్యాయం 19వ వాక్య భాగాన్ని మీరు చూస్తే, లూకా సువార్త 2వ అధ్యాయం 19వ వాక్య భాగాన్ని మీరు చూస్తే, అయితే మరియా ఆ మాటలన్నీ హృదయంలో తలపోసుకుంటూ ఉంది. ఆ మాటలన్నీ గొర్రెల కాపరులు తమతో చెప్పిన మాటలన్నీ కూడా హృదయంలో తలపోసుకుంటా ఉంది. మరియా దేవుని హృదయంలో నిండా కూడా, ఆ మరియా హృదయం నిండా కూడా దేవుని మాటలు ఉన్నాయి. అందుకే బైబిల్లో మనం చూస్తాం కదా, కన్య మరియా దయాప్రాప్తురాలా నీకు శుభం, అన్ని తరాల వారు నిన్ను ధన్యురాలు అంటారు. సరే, యేసు ప్రభుకి జన్మనిచ్చిన తల్లి అయిన మరియా తమ హృదయం నిండా దేవుని మాటలు ముద్ర వేసుకుంటే, బేతనీయలో ఒక మరియా ఉంది. ఈ మరియా ఎంత గొప్పదంటే యేసు ప్రభు పాదాల దగ్గరే కూర్చుని దేవుని మాటలు వింటా ఉంది. మార్తా మేము ఎప్పుడు బిజీ, వంట వార్పు ఇదే రుచి అభిరుచి కార్యక్రమంలో ఉంటుంది. కానీ మరియమ్మ ప్రభు పాదాల దగ్గర దేవుని మాట కొరకే ఆశపడటం. కనుక ఈ ఉదయకాలం దేవుని మాటలు ఎవరైతే చక్కగా వింటారో, ఆ మాట వినే విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారో, మీ జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ, చాలా ఒక మాటలో చెప్పాలంటే, మేము ప్రారంభ సేవకు వచ్చినప్పుడు, మేము ఒక చిన్న గదిలో ఉండి సేవ చేస్తున్న దినాలలో అప్పుడు జరిగిన ఈ సంఘటన చూసాం. మా కన్నులతోనే వాళ్ళని చూసాం. భార్య స్కూల్లో టీచర్గా పనిచేస్తూ ఉంటుంది. భర్త ప్రైవేట్గా చిన్న ఉద్యోగం,
ఆయన కూడా టీచర్గా పనిచేస్తూ ఉంటాడు. భార్య గవర్నమెంట్ టీచర్, భర్త ప్రైవేట్ టీచర్. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా టీచర్సే. ఏమండి, ఒక ఇంట్లో ఇద్దరు ఉద్యోగస్తులు అయ్యారంటే వాళ్ళకేం కొదువు ఉంటుంది వాస్తవంగా చెప్పుకోవాలంటే. ఇద్దరు రెండు చేతులతో కూడా సంపాదన వస్తున్నప్పుడు హ్యాపీగా ఫ్యామిలీ నడిపించబడాలి వాస్తవంగా. ముగ్గురు పిల్లలు కుటుంబాన్ని చూసుకుంటా చక్కగా పిల్లలు కూర్చున్న ఒక మంచి ప్రణాళికతో వారి కుటుంబ యజమానిగా ఆయన నడిపించాలి. కానీ ఎంతోమంది చెప్పారు, ఎవ్వరు చెప్పినా నేను ఎవ్వరి మాట వినను. కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకి ఎన్ని చెప్పినా ఎవ్వరి మాట వినరు వాళ్ళు. పాపం భార్య కష్టపడి సంపాదించిన ఆ డబ్బులతో ఒక స్థలాన్ని కూడా కొన్నది. ఒక 5 సెంట్లు స్థలం. అప్పట్లో సెంట్ ఎంతండి, ₹1,00,000, ₹1,50,000. అప్పుడు ప్రారంభం 2009లో జరిగిన సంఘటన మీకు చెప్తున్నాను. ఇది 5 సెంట్లు స్థలం కూడా కొన్నారు. పిల్లలు ఎదుగుతున్నారు, ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది, వీళ్ళ కుటుంబం క్షేమంగా ఉంటుందని ఆశతో కొద్ది కాలం, మేబీ ఒక 2-3 సంవత్సరాలు గడవకుండగానే ఎంతోమంది చెప్పారు, అయ్యా ఈ పరిస్థితి నుంచి నువ్వు వదిలేసుకో, ఈ అలవాట్ల నుంచి విడిచిపెట్టేసే, వద్దు, నీ పిల్లలు ఉన్నారు, నీ కుటుంబం ఉంది, జాగ్రత్తగా ఉండాలి నీవు అని చెప్పినా సరే వినకుండగా ఆ రకరకాల బిజినెస్లో ఇన్వాల్వ్ అయ్యి చివరికి అప్పులు పాలైపోయి కొన్న స్థలం కూడా అమ్మేసి. ఎంత బాధ అంటే ఆ సంఘటన నాకు గుర్తొచ్చినప్పుడల్లా సంఘానికి నేను జ్ఞాపకం చేసే పాట ఏంటో తెలుసా? మీరెంతో రెక్కల కష్టాజితంతో రూపాయి కూడబెట్టుకుని కష్టపడతా ఉన్నారు. అది వేస్ట్ అవ్వకూడదు. మీరు ఏది చేసినా యుక్తమైనది ఆలోచన కలిగి చక్కని దైవ నిర్ణయం చొప్పున అడుగులు వేయండి. మీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. లేదు అనంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. ఇప్పుడు ప్రతిరోజు అప్పు చేస్తే కానీ వారికి కుటుంబం నడిపించబడటం లేదు. ఎందుకు ఇలాంటి సంఘటన వారి కుటుంబంలో జరిగిందంటే మాట వినకపోవటం వల్లే. ఈ ఉదయకాలమైనా సరే ఎన్నో మాటలు, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు కాదు, కానీ దేవుని మాటను ఖచ్చితంగా వింటే దేవుడు నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. లూదియా పౌలు గారు చెప్పిన మాటలు యందు లక్ష్యం ఉంచిన వెంటనే ఆమె హృదయం తెరవబడ్డది. దైవభక్తి కలిగిన స్త్రీయే, కానీ మాట వినుటలో చాలా జాగ్రత్తగా ఉన్నది కనుకనే ఆమె హృదయాన్ని ప్రభు తెరిచాడు. కానీ ఐతుకు ఉన్నాడు. దేవుని మాటలు ఎలా వింటున్నాడు తెలుసా? నిద్రపోతూ వింటున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. పడ్డాడు, అంతస్తు నుంచి పడ్డాడు కిందకి. చాలామంది దేవుని మాటలు అశ్రద్ధగా వింటారు. అలా మీకు మంచిది కాదు. మీకు ఒక చిన్న జనరల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఏది? చేతులు ఊపుతూ హల్లెలూయా అని చెప్పండి, హుషారుగా చెప్పండి. గుడ్. సో ఆ సందర్భం ఏమిటంటే, ఒక దైవజనుడు తెలంగాణ ఆ ప్రాంతాల నుంచి వచ్చి ఆ దేవుని వాక్యం అందిస్తూ ఉన్నారంటే సేవకులు. వాక్యము అనర్ఘలంగా బోధిస్తూ ఉన్నాడు ఆ సేవకుడు. మధ్యలో సేవకులు అడుగుతుంటారు కదమ్మా, వాక్యం నీకు అర్థమవుతుందా? తెలంగాణ లాంగ్వేజ్ వేరు కదండి. కోనసీమకి, రాయలసీమకి, తెలంగాణకి లాంగ్వేజ్ ఏరియాకి మారిపోతూ ఉంటుంది. మన ప్రాంతాల్లో డబ్బులను ఏమంటాం? డబ్బులు అంటాం, ఇంగ్లీష్లో మనీ అంటాం. రాయలసీమ పోయామనుకోండి దుడ్లు అంటారు. మీకేమన్నా డౌట్ వస్తే ఇక్కడ రాయలసీమ అన్నయ్య ఉన్నారు, అడగండి, చెప్తారు. దుడ్లు అంటారు. సో మనం కిరాణా షాప్ దగ్గర పోయామనుకోండి కొట్టు అంటాం, కిరాణా కొట్టు, వాళ్ళు అంటారు అంగడి అంటారు. సో లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది. సో ఆయన తెలంగాణ నుంచి వచ్చి దేవుని వాక్యం చెప్తూ అమ్మా అంతు పట్టిందా అన్నాడంట. ఏమన్నాడు చెప్పండి? మాట్లాడండి అమ్మా తల్లులారా. అంతు పట్టిందా? నేను చెప్తున్న ప్రసంగం నీకు అర్థమైందా అనే దాన్ని ఆయన ఎలా చెప్పాడంటే, అంతు పట్టిందా, బుర్రలోకి వెళ్ళిందా, అంతు పట్టిందా నీకు అని అన్నాడంట ఆ సేవకుడు. ఆమె చాలా అనర్గళంగా కన్ను రెప్ప కూడా వేయకుండా అలాగే చూస్తూ వింటుంది వాక్యం. మరలా ఇలా చెయ్యూపి, అమ్మా అంతు పట్టిందా నీకు? పాస్టర్ గారండి అంతా పట్టింది కానీ వెనకాల తోకను మాత్రం పట్టలేదండి అన్నదంట.
ఇదేం గొడవరా ఆయన, నేనేమో ప్రసంగం చెప్తుంటే ఇవిడు తోక గురించి చెప్తుంది. అంతా పట్టింది కానీ తోక కానీ పట్టలేదు. ఏంటమ్మా అని అంటే పాస్టర్ గారు ఇలా తిరిగి చూసారంట, వెనకాల పిల్లి ఎలకను పడతా ఉన్న సిచ్యువేషన్ చూస్తుందామె. కొంతమంది ఇక్కడ కూర్చుని ఉంటుంటారు కానీ మైండ్ అంతలాగా తిరిగొత్తనే ఉంటుంది. పాలు మీద మూతెట్టానా, దండం మీద బట్టలు ఆరేసానా, ఇంటికి తాళం వేసానా, లైట్ ఆరిపోయినా, హీటర్ కట్టానా, ఇక్కడ కూర్చునే ఉన్నది కానీ అంతు పట్టిందని అంతా పట్టింది కానీ తోక మాత్రం పట్టలేదు పాటర్ గారండి. చాలామందికి ఏంటో వాక్యం లోపలికి వెళ్దు, గుండె లోపలికి వెళ్దు. అందుకే బెయిల్సాఫోన్ అంటేనే జాగ్రత్త అని. సముద్రంను దాటి విజయ ఉత్సవాలతో నిన్ను దేవుడు ఊరేగించాలని కోరుకుంటున్నాడు. నువ్వు జాగ్రత్తగా దేవుని మాట విని వాటిని అవలంబిస్తే లూదియా హృదయాన్ని తెరిచినట్లు యేసు నామములో నీ హృదయం తెరవబడునుగాక. బెరయాలో ఉన్న స్త్రీలు ఎంత జాగ్రత్తగా దేవుని వాక్యం విన్నారండి. చూడండి, అపోస్తల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 11వ వాక్యం. అపోస్తల కార్యాల గ్రంథం 17:11. త్వరగా చూద్దాం. మీరు తెస్సలోనికలో ఉన్న వారికి అంటే ఘనులై ఉండిరి గనుక ఆసక్తితో దేవుని వాక్యాన్ని అంగీకరించారు. పౌలు శీలలు చెప్పిన లేఖనాలు అలా ఉన్నాయో లేవో పరిశోధించేవారంట. గుడ్. దేవుని వాక్యాన్ని పరిశోధిస్తూ వినాలి, పరిశీలన చేస్తూ వినాలి, అన్వయించుకుంటూ అప్లై చేసుకుంటూ వినాలి. అప్పుడు ఒక సేవకుడిగా మేము పడుతున్న ప్రయాసం మీ జీవితంలో నెరవేర్చబడుతుంది. ఒక్క ప్రసంగం కొరకు కొన్ని గంటలు ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం చేసి ఈ వేదిక మీద మేము నిలబడతాం. ఒకే ఒక ఉద్దేశం, ఎంత ప్రయాసతో వస్తున్న మీ జీవితాల్లో వాక్యం క్రియ జరగాలి. ప్రియులారా, ప్రవచనాలు కావచ్చు, ఎన్నెన్నో వరాలు కావచ్చు, అవన్నీ ఒకరోజు కనుమరుగైపోతాయి కానీ వాక్యమే ఎల్లప్పుడూ నిలిచి ఉండేది. అందుకనే ఆ వాక్యం మీదే మీ జీవితాలు కట్టుకోవాలి. వాక్యపు వెలుగులోనే మీ జీవితాలు అన్వయించుకోవాలి. వాక్యం అనే అర్థంలోనే మన జీవితాన్ని దిద్దుకుంటూ సరి చేసుకుంటూ ఉంటే తప్పకుండా మీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. సో బెయిల్సాఫోన్ అనే ఆ చోటుకి వాళ్ళు దిగారు. సో అక్కడ ఆ మాటకి సరైన అర్థం ఏమిటంటే జాగ్రత్త. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే, మొదటిగా దేవుని మాట వినుటలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగ జాగ్రత్తగా దేవుని మాట వింటే సమస్త జనుల కంటే దేవునిని ఆశీర్వదిస్తాడు, ఉన్నత స్థలాల్లోనే కూర్చోబెడతాడు, అన్ని తరాలకి ధన్యులుగా దేవుడిని మారుస్తాడు. ఒకవేళ ఐతుకిలాగా అజాగ్రత్తగా వింటే ఉపయోగమే లేదు, ప్రయోజనమే లేదు. కొంతమందిని మీరు చూడండి, మందిరం వచ్చేదాకా బాగానే ఉంటారు, వచ్చిన తర్వాత అలా కుర్చీలో కూర్చోవటమే పాపం, అలాగే అట్టే కోమలోకి వెళ్ళిపోతారు. లాస్ట్లో వాళ్ళని అయిపోయిందమ్మా, ప్రార్థన అయిపోయింది, లేకమ్మా వెళ్ళి అందరూ వెళ్ళిపోతున్నారు, పాస్టర్ గారు కూడా ప్రార్థన చేస్తున్నారు రామ్మా అని. అప్పుడు వాళ్ళు నిద్ర లేకపోతే అప్పుడు దాకా మెలకు ఉండదు వాళ్ళకి. నేనంటాను, నిద్రపోతూ దేవుని వాక్యాన్ని ఐతులాగా మీరు వినకూడదు. చాలా శ్రద్ధగా జాగ్రత్తగా, ఇవి దేవుని మాట, ముత్యము కంటే విలువైన దేవుని వాక్కు అని నువ్వు వింటే తప్పకుండా ప్రభు నీ జీవితంలో ఆత్మకార్యాన్ని చేస్తాడు. యేసయ్య అలాగూ జరిగించునుగాక. గట్టిగా చెప్పండి ఆమెనని. రైట్, రెండవ సందర్భంలోకి వస్తున్నాను. సెకండ్ వన్, బెయిల్సాఫోను అనే చోట వాళ్ళు దిగారు. సో అక్కడ ప్రభు మనకి నేర్పిస్తున్న పాఠం, రెండవ జాగ్రత్త ఏంటి అనంటే, ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయం 9వ వాక్య భాగాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయం 9వ వాక్య భాగం చివరి మాట. 7వ సంవత్సరం సమీపమైనదని చెడ్డ తలంపులు నీ మనసులో పుట్టకుండా జాగ్రత్త పడు. ఎనఫ్. రెండవ జాగ్రత్త గురించి ప్రభు మాట్లాడుతున్నాడు.
చెడ్డ తలంపులు రాకుండా జాగ్రత్త. సో చాలామంది దేవుని మందిరానికి వస్తారు కానీ వాళ్ళ తలంపుల్లో ఊహల్లో కూడా పాపం క్రియ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చింది పవిత్రమైన దేవుని మందిరం అనే పుణ్యస్థలముగా పిలువబడుతున్న, పరిశుద్ధ స్థలంగా పిలువబడుతున్న దేవుని మందిరంలో నీవు మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన విషయమై జాగ్రత్త పడు అన్నట్లుగా ఇక్కడికి వచ్చిన నీ ఆత్మీయ జీవితంలో హృదయంలో చెడ్డ తలంపులు రాకుండా నువ్వు జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని స్థలాల్లో మీరు చూడండి, వాళ్ళ మందిరానికి ఎందుకు వెళ్తారంటే ఆ కళ్యాణ మండపాల్లాగా అయిపోతూ ఉంటాయి కొన్ని మందిరాలు. చర్చెస్లోనే పెళ్లి చూపులు జరిగిపోతూ ఉంటాయి, మనకు తెలియదు. వాళ్ళ అమ్మా నాన్న మాట్లాడేసుకుంటారు, మనకు అర్థం అవ్వదు. సో నేను అంటాను, ఇక్కడికి వచ్చిన తర్వాత నీ ఆత్మీయ జీవితంలో పొరపాటును కూడా చెడ్డ తలంపు, ఈమె నా అక్క, ఈమె నా చెల్లి, ఈమె అన్నయ్య, ఈయన పెద్దన్నయ్య అని గౌరవప్రదమైన ఈ మనసుతోనే నీవు ఆలోచన కలిగి ఉంటే నీ ఆత్మీయ జీవితం ఎంతో అద్భుతంగా కట్టబడుతుంది. లేదు అంటే ఆత్మీయ జీవితంలో స్థితిలో కృంగిపోవలసిన పరిస్థితులు, తొలగిపోవలసిన పరిస్థితులు బైబిల్ చెప్తుంది. హృదయంలో మనసులో చెడ్డ తలంపులు రాకుండా జాగ్రత్త తీసుకో. ఒక తల్లిదండ్రులుగా మీరే జాగ్రత్త తీసుకోకపోతే మీ పిల్లల పరిస్థితులు ఏంటి? వాళ్ళు ఇప్పుడు వయసులో వస్తూ ఉన్నారు, ఎదుగుతున్న వయసు ఇప్పుడు వాళ్ళు. ఒక తల్లిదండ్రులుగా మీరే సరైన జాగ్రత్తగా మీరు ఉండకపోతే మీ పిల్లలు దారి తప్పే అవకాశాలు ఉన్నాయి. అందుకే జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోమని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చేతుల పైకెత్తి ఒకసారి హల్లెలూయా చెప్దామా? గట్టిగా చెప్దామా? హల్లెలూయా. సో ఇశ్రాయేలీయులకి ఎన్నో సందర్భాల్లో చెప్తా ఉన్నారు, కానీ వాళ్ళు ఏది విడిచి వచ్చారో అదే వాళ్ళకి గుర్తొచ్చేది. మరలా వాళ్ళన్నీ జరుగుతూ ఉన్నాయి, ప్రయాణాలు మజిలీలు చేస్తూ ఉన్నారు, సీనాయి అరణ్యంలో ఎన్నో ప్రాంతాలు దాటుకుంటూ వచ్చారు, కానీ ఏది విడిచి వచ్చారో అదే గుర్తొచ్చింది వాళ్ళకి. చాలామంది సంఘంలో విశ్వాసులు రక్షణ పొందక ముందు ఒక విధంగా ఉండేవాళ్ళు, రక్షించబడిన తర్వాత అన్నీ వదిలేసుకుని వచ్చిన తర్వాత మరలా విడిచి వచ్చినవి మరలా గుర్తొస్తూ ఉంటాయి. కొంతమందికి దేవుని మందిరానికి వచ్చి రక్షించబడిన తర్వాత సినిమాలు వదిలేస్తారు, సీరియాలు విడిచిపెట్టేస్తారు, ఈ లోక సంబంధమైన పాపం నాకు ఏది వద్దని వదిలేసి వస్తారు. కొంతకాలం అగ్నిలాగా ఫైర్ మినిస్ట్రీ అన్నట్లుగా చక్కగా భక్తిలో సాగిపోతూ ఉంటారు. కానీ రోజులు గడిచిన కొలది, వీళ్ళ సీనియర్ భక్తులు అయ్యే కొలది నానాటికి వాళ్ళ స్థితి ఎట్లా ఉంటుందంటే ఏది వదిలేశారో మరలా అది గుర్తొస్తూ ఉంటుంది. మరలా నెమ్మదిగా సినిమాల వైపుకి వెళ్తూ ఉంటారు, నెమ్మదిగా ఫ్రెండ్స్తో పాటు షికారులకి పోతూ ఉంటారు, నెమ్మదిగా చెడ్డ అలవాట్లకి బానిసలు అయిపోతూ ఉంటారు. సో చెడ్డ తలంపు నీలోకి రాకుండా నీవు జాగ్రత్త తీసుకో. రక్షించబడ్డ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో నీ పేరు రాయబడి ఉంది. విలువైన అమూల్యమైన రక్తాన్ని ప్రభు చిందించాడు, వెలపెట్టి నిన్ను కొన్నాడు గనుక మరలా దురాభిమాన పాపంలో పడిపోకుండా జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. ఏర్పరచబడిన వారు సహితం పడిపోతున్న ఈ చివరి దినాల్లో చాలా జాగ్రత్తలుగా మీరు ఉండాలి. సో ఇందులో కొన్ని సందర్భాలు మీకు చెప్తాను. హల్లెలూయా అని చెప్పండి గట్టిగా. ఇస్కరియోతు యోధ తన హృదయంలో చెడ్డ తలంపు వచ్చింది, ఆ ఆలోచన రావటమే తప్పు, వచ్చి అంతే ప్రభువునే అమ్మేశాడు. చూడండి, మిగిలిన శిష్యుల సంగతి వేరు, ప్రభు కోసం ప్రాణాలు పెట్టే హతసాక్షులుగా మారిపోయారు. కానీ ప్రభువుని కాదని ముమ్మారు బొంకున పేతురే తన స్థితిని పశ్చాత్తాపంతో దిద్దుకుని ప్రభు కొరకు సాక్షిగా బ్రతికాడు. కానీ ఇస్కరియోతు యోధాలో చెడ్డ తలంపు రావటం వల్లనే ప్రభువునే అమ్మేసిన స్థితి. ఈరోజు చాలామంది ఆత్మీయ జీవితంలో వాక్యం అనే ఉపదేశం వాళ్ళలో నాటుకోకుండా నిజంగానే చెడ్డ తలంపు వాళ్ళలోనికి వచ్చి వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని అమ్మేసుకుంటున్నారు. ఈ రాత్రి, ఈ ఉదయకాలం, మధ్యాహ్న సమయం, ఈ ఉదయకాలం మీ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఎట్టి పరిస్థితిలో యోధా వలె నీ హృదయం ఉండకూడదు.
ప్రభు నీ కోసం ప్రాణం పెట్టాడు. చివరి వరకు ప్రభు కోసం బ్రతకాలి, కానీ దేవునికి దూరమై మనం ఏమీ చేయలేం. యేసయ్య మిమ్మల్ని దర్శించునుగాక. అననీయ సప్పీరా అనండి ఒకసారి మీ నోటితో. వాళ్ళ హృదయంలో కూడా చెడ్డ తలంపు వచ్చింది. ఇంతకే అమ్మావా? ఇంతకే అమ్మాను. సో అది ఆ తలంపు రావటమే. చిన్న అబద్ధం చెప్తే ఏమవుతుంది? సో ఉన్నది ఉన్నట్లుగా చెప్తే ఏమవుతుంది? అలా చెప్పకుండా చిన్నదే అబద్ధం, ఆ తలంపే వాళ్ళని సో అడ్రస్ లేకుండా వాళ్ళ జీవితాన్ని చేసింది. కయీన్ సొంత తమ్ముడే కాదండి హేబేలు, వాడి హృదయంలో, కయీన్ హృదయంలో చెడ్డ తలంపు, తమ్ముణ్ణే చంపి. ఎంత క్రూరంగా మనుషులు ఎలా ప్రవర్తిస్తున్నారో ఒకసారి మీరు ఆలోచించండి. ఆస్తి కొరకు, అంతస్తు కొరకు దేన్నైనా సరే వాళ్ళు చేయటానికి సాహసిస్తూ ఉన్నారు ఈ రోజుల్లో. అందుకే ప్రభు చెప్తున్నాడు, చెడ్డ తలంపు నీలోకి రాకుండా నువ్వు జాగ్రత్త పడు. నీ మంచి నిన్ను కాపాడుతుంది. ఆమెను చెప్పండి ఒకసారి. మీ పక్కోళ్ళకి షేక్ అండి చెప్పండి, నీ మంచి నిన్ను కాపాడుతుంది అని చెప్పండి. సో నువ్వు ఎంత మంచిగా ఉంటావో అంత అద్భుతంగా దేవుడు నిన్ను కాపాడి, హెచ్చించి, స్థిరపరిచి, బలపరిచి, ఆశీర్వాద కారకులుగా మారుస్తాడు. మరలా చెప్తున్నాను, ఫ్యామిలీస్, కుటుంబాలు ఉన్నవాళ్ళు, ఆల్రెడీ దేవుడు నేను ఎంతో ప్రేమించి ఓ చక్కని భార్యని ఇచ్చాడు, ఎంతో చక్కగా ప్రేమించి ఒక మంచి భర్తని, అర్థం చేసుకునే భర్తనిచ్చాడు. భార్య ఉండగా వేరొక భార్యని ఆశించడం అది చాలా ప్రమాదకరమైంది. భర్త ఉండగా వేరే భర్తను ఆశించడం చాలా ప్రమాదం. నీ కుటుంబంలో చెడ్డ తలంపు రాకుండా నీ అంతట నీవే జాగ్రత్త పడాలి. ఈ విషయంలో నువ్వు జాగ్రత్త పడు అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. సో ఇందులో ఒక సందర్భాన్ని మీకు చెప్తాను. అమ్నోను స్టోరీ చెప్తాను. చేతుల పైకి ఒకసారి హల్లెలూయా చెప్తారా? వాస్తవంగా దావీదు కొడుకే అమ్నోను. ఆత్మీయ జీవితంలో మనం ఆలోచిస్తూ ఉంటుంటే రోజు రోజుకి చిక్కుపోతూ ఉన్నాడు అమ్నోను. గెడ్డం పెంచేస్తున్నాడు. చూడండి, ఈ రోజుల్లో పిల్లలు, యూత్ బాగా గెడ్డం పెంచేసి కటింగ్ వేయించుకోకుండా సరిగ్గా చిరిగిపోయిన బట్టలు వేసుకుని తిరుగుతూ ఉంటారు. నాకు కనపడితే చెప్తూ ఉంటాను, ఒరే కటింగ్ వేయించుకోరా, మంచి బట్టలు వేయించుకోరా. ఎందుకురా, ఎందుకంటే కుదరదు. వాళ్ళు ఆల్రెడీ ఆ డ్రీమ్లో ఉన్నారు, ప్రేమ లోకంలోనే తేలాడుతూ ఉన్నారు వాళ్ళు. సో రోజు రోజుకి చిక్కుపోతూ ఉన్నాడు ఈ అమ్నోను. చివరికి రాజు కొడుకు కదండి, రాజు కొడుకు సిక్కైపోవటం ఏంటి? రాజకుమారుడు యువరాజులాగా ఉండాలి, కానీ రోజు రోజుకి చిక్కిపోతున్నాడు. కారణం ఏంటి అని ఆలోచిస్తూ ఉంటే తనకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. ఎంత దుర్మార్గుడు ఈ ఫ్రెండ్ అంటే, మీకు కూడా చాలామంది స్నేహితులు ఉంటారు, మంచోళ్ళతోనే స్నేహం చేయండి. వాడు దుర్మార్గుడు అని తెలిస్తే ఆ రోజే కట్ చేసేయాలి ఆ స్నేహం. వాడు ఏదో అనుకుంటే నువ్వు బాధపడాలి. యెహోనాదాబు అనే ఒక దుర్మార్గుడు, ఓ భయంకరమైన మనిషి చెత్త ఐడియా ఇచ్చాడండి. ఏమి లేదురా, నీవు నీ ప్రేమ ఫెయిల్ అయిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఇదిగో ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. చాలామందికి ప్రేమలో ఉన్న వాళ్ళకి చాలామంది రకరకాల ఐడియాలు ఇచ్చి, ఒరే అమ్మా నన్ను ఎదిరించి వెళ్ళిపోరా, ఏం చేస్తారు? నేను ఖచ్చితంగా పెళ్లి చేస్తారు, వెళ్ళిపోరు, చెత్త ఐడియాలు ఇస్తారు. యెహోనాదాబు కూడా అట్లాంటి వాడే, చెత్త ఆలోచన ఇచ్చాడు. ఏం లేదురా, నీకు జ్వరం వచ్చినట్లుగా మారు వేషం వేసుకుని యాక్షన్ చేయి. ఈ లోపల మీ డాడీ దావీదు వస్తాడు. ఎరానన్నా ఏంటి అట్లా ఉన్నావు, డల్గా ఉన్నావు, దలుబా, జగ్గ, జ్వరమా, టైఫాయిడ్ ఏంటి? ఏమో బాగాలేదు అస్సలే. మరి ఏంటి నీ పరిస్థితి, ఏం తింటావు? ఏమి లేదు, తామారు ఉన్నారు కదా, తామారు చేత టిఫిన్ పంపించు, భోజనం పంపించు అని కోరుకో. ఖచ్చితంగా పంపిస్తాడు. అంతే, నువ్వు అనుకున్నట్లు జరిగిపోతుంది. చెత్త ఆలోచన ఇచ్చి తన మనసులో చెడ్డ ఆలోచన అమ్నోను జీవితాన్ని నిజంగానే పతనావత స్థితికి తీసుకెళ్ళిపోయింది. ఈ రోజుల్లో చాలామంది యవనస్తులు పాడైపోవడానికి కారణం ఏంటంటే, చెత్త ఆలోచనలన్నీ తీసుకుని తల్లిదండ్రుల్ని ఎదిరించి, కుటుంబాన్ని సర్వనాశనం చేసుకుని, భవిష్యత్తు పాడు చేసుకుని వాళ్ళు విచ్చలవిడిగా తిరుగుతున్న ఈ చివరి దినాల్లో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు.
ఖచ్చితంగా ఈ విషయంలో నువ్వు జాగ్రత్త పడాలి. యేసు నామములో ప్రభు నిన్ను దర్శించునుగాక. గట్టిగా చెప్పండి ఒకసారి ఆమేనని. ఆ మాటలు ఒకసారి చదువుతారా? సమూయేలు 2వ పుస్తకం 13వ అధ్యాయం 3-5 వాక్యాలు చదవగా విందాం. సమూయేలు 2వ పుస్తకం 13:3. అమ్నోనుకు మిత్రుడు ఒకడు ఉండెను. మిత్రుడు ఒకడున్నాడు. అతడు దావీదు సహోదరుడైన సిమ్యా కుమారుడు. అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటము కలిగిన వాడు, కుయుక్తి కలిగిన వాడు. అతడు రాజకుమారుడైన నీవు నానాటికి చిక్కిపోవడం ఎందుకు చిక్కిపోతున్నావో తెలుసా? సంగతి నాకు తెలియజెప్పవని అమ్నోనుతో అనగా అమ్నోను నా తమ్ముడొక అబ్షాలోము సహోదరి అయిన తామారును నేను ప్రేమించడాన్ని బట్టే నేను ఇలా అయిపోతున్నాను అని చెప్పాడు. యెహోనాదాబు నీవు రోగివైనట్టు వేషం వేసుకో చాలు, నీ మంచం మీద పండుకొని అంతే, నువ్వు అనుకున్నట్లు జరిగిపోతుంది చాలక. సో సందర్భాలు మీకు తెలుసు. వాస్తవంగా వరుస లెక్క చూస్తే తామారు చెల్లి అవుతుంది. వాస్తవంగా మనం చూస్తే వరుసకి చెల్లి అవుతుంది. కానీ ఎంత దుర్మార్గంగా ఈ అమ్నోను ప్రవర్తించాడంటే కారణం తనలో చెడ్డ తలంపు. అందుకే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, జాగ్రత్తగా ఉండు. మన పెద్దోళ్ళు ముందుగానే చెప్పారు, దురాశ దుఃఖానికి చేటు. అందరూ చెప్దాము ఓ మాట, గట్టిగా చెప్దాం ఈ పదం, దురాశ దుఃఖానికి చేటు అనండి ఒకసారి. ఆశ ఉండొచ్చు కానీ దురాశ అత్యాశ ఉండకూడదు. సో నీకు ఫ్యామిలీ, కుటుంబం, భార్య, పిల్లలు అంతవరకు లిమిట్. సో అది దాటి వెళ్ళకూడదు నువ్వు. అట్లాగా దురాశ దుఃఖానికి చేటు. నేను పిల్లలకి క్లాస్ చెప్తా ఉన్నప్పుడు నేను పిల్లల్ని అడిగాను, నాతో ఉన్న బ్రదర్స్ని అడిగాను, మీకు దురాశ గురించి, దురాశ దుఃఖానికి చేటు అనే కథ ఎప్పుడైనా విన్నారా అంటే విన్నామన్నా అని ఒక కథ చెప్పాడు తమ్ముడు నాకు. సో ఆ కథ మీకు చెప్తాను ఇప్పుడు. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి, చేతులు ఊపుతూ చెప్పండి హల్లెలూయా అని. సో తిమోతి అనే ఒక కథ చెప్పాడు. ఆ కథ చాలా చక్కని పాఠం. కథలో చాలా పాఠం నేర్చుకోవచ్చు మనం. దురాశ ఎప్పుడు దుఃఖానికి చేటు అంతే. సో నీకు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది, చాలు. ఉల్లిపాయలో ఏముంది, అన్ని పాయలు ఏముంది, లోకం అంతా మాయే. ఏదో ఉంది అని ఆశపడి వెళితే చివరికి నష్టపోవాలి. చాలా ఆ కథలో చాలా పాఠం ఉంది. ఆ కథ మీకు చెప్తాను. చేతులు పైకెత్తి అలా అల్లాడిస్తూ హల్లెలూయా అని చెప్పండి. అడవి దున్న తెలుసు కదా మీకు, ఖడ్గమృగం. సో మామూలుగానే ఉంటేనే కొన్ని మృగాలు ఉంటాయి, ఆ మృగానికి పైన 2 కొమ్ములు ఉంటాయన్నమాట, ఖడ్గమృగం. సో దీనిని వేటాడదామని ఒక వేటగాడు బాణం తీసుకుని వేటాడదామని ఆల్రెడీ అప్పటికే ఒక జింకను వేటాడి భుజం మీద వేసుకుని వస్తూ ఉన్నాడు. చాలు కదా, ఆల్రెడీ ఒక జింకను వేటాడాను, ఈ రోజుకి ఫుడ్ సరిపోతుందని అనుకుంటే సరిపోయా, చాలదు. దురాశ. ఆ జింకను అలా భుజాల మీద వేసుకుని మనోడు వస్తా బాణం తీసుకుని ఆ యొక్క ఖడ్గమృగం వైపు చూపి బాణం గురిపెట్టి అలాగా గురిపెట్టి వేస్తే అది కొంచెంలో, ఆ ఖడ్గమృగానికి కొంచెంలో తప్పింది. వెంటనే ఆ ఆవేశం తట్టుకోలేక నన్నే చంపుదామని వస్తావరా నువ్వు, నీ సంగతి చూస్తాననుకుని ఆ ఖడ్గమృగము వేగంగా పరిగెత్తుకుని వెళ్ళి ఆ వేటగాడిని ఆ కొమ్ములతో అలా గుచ్చి చంపింది. సో అదే సమయంలో వెళతా ఉన్నప్పుడే ఒక పాముని తొక్కుకొని వెళ్ళింది, అది కూడా చచ్చిపోయింది. సో ఇప్పుడు 4 ఉన్నాయి అక్కడ. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. జింక, చెప్పండి ఖడ్గమృగము, పాము, వేటగాడు, 4 బాడీలు పడి కింద ఉన్నాయి. ఈ లోపల జిత్తులు మరి నక్క. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఆ నక్క పేరే జిత్తులు మరి నక్క. కష్టపడి జాగ్రత్తగా వెళ్ళి ఆహారం తినొచ్చు కదా, కుదరదు.
ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగే రకం. కష్టపడడానికి ఇష్టపడరు చాలామంది. వెంటనే వెళ్ళి అలా చూసిన వెంటనే 4 శవాలు కరెక్ట్గా కన్ను ముందు కనబడుతుంటే ఇంకనుకుంది నాకు పండగే పండగ ఈరోజు. అసలు ఈరోజు ఎవరి ముఖం చూశానే కానీ నేను అస్సలు కష్టపడక్కర్లేకుండానే నా కళ్ళ ముందుకి 4 జంతువులు తీసుకొచ్చాడు. చాలు, ఈరోజు అద్భుతమైన ఆహారం, నెల రోజుకి సరిపడే ఆహారం నాకు దొరికింది చాలు అనుకున్నది. సరే వెళ్దాం అనుకుని వెళ్తా ఉన్నప్పటికీ ఆహారం తిందాం అనుకుని 4 చూసిందండి ఈ నక్క. చూసిన వెంటనే మనసులోకి ఆలోచన వచ్చింది, ఈ పూటకి ఆ వేటగాడు వేసిన ఆ బాణానికి ఉన్న ఆ మాంసం తిందాం, అది బ్రేక్ఫాస్ట్ చేద్దాం, దేవుడికి స్తోత్రం చెప్పండి. సో అట్లాగా తిందాం అనుకుని ఆ యొక్క బాణానికి పట్టుకున్న, ఆ బాణానికి గుచ్చుకున్న ఆ మాంసం తిందామని దగ్గరికి వెళ్ళి ఈ 4 అక్కడ ప్రక్కన పెట్టి ముందు ఆ బాణానికి గుచ్చుకున్న ఆ మాంసం తిందాం అనుకుని అలాగ దగ్గరికి వెళ్ళి తిందామని అలా స్టార్ట్ చేసినప్పటికీ అది వింటి నరం కదండి, ఆ మాంసం వింటి నరం ఇలా టపేలు తగిలింది మాట. ఒక్క దెబ్బకి నక్క పడి చచ్చింది. దురాశ, మాట్లాడండి మరలా చెప్పండి ఒకసారి. దురాశ. నీకు భార్య ఉంది చాలు, పిల్లలు ఉన్నారు చాలు, కుటుంబం ఉంది చాలు, డబ్బు ఉంది చాలు, అత్యాశకు వెళ్ళొద్దు. కుటుంబం ఉండగా మరొక వాటి వైపుకి ఆకర్షించబడటం ఇది ఎంత మాత్రం సమన్వయం కానే కాదు. ఆత్మీయ జీవితంలో చాలామంది చెడ్డ తలంపుల్లోకి వెళ్ళిపోయి భార్య ఉండగా వేరే భార్యతో ఫోన్ మాట్లాడుతుంటాడు ఈ మనిషి. దురాశ నిన్ను పట్టుకుంటుంది. అది నాకు అనుకుంది 4 తినేసేద్దాం లేదు అనుకుని అసలు తినటానికి లేకుండా పోయింది. జాగ్రత్త పడాలి. చెడ్డ తలం. ఇక్కడికి వచ్చి నువ్వు నేర్చుకుంటున్న ఉపదేశం ఏంటి, ఏ వాక్యాలు వింటున్నావు? మరలా దురాశతో ఆలోచించి పాపం వైపుకి, వ్యసనాల వైపుకి, లోక సంబంధమైన క్రియల వైపుకి వెళ్ళిపోతే ఎలా? నువ్వు నేర్చుకుంటున్న వాక్యం ఏంటి? వాక్యం ఏం చెప్తుంది? నీ పొరుగు వారిది ఏది ఆశించొద్దు, నీది కాంది నువ్వు వద్దు అని చెప్తున్నా సరే చాలామంది ఇక దురాశలోకి వెళ్ళి, మీరు చూడండి సెల్ ఫోన్ చాలామంది ఆన్ చేస్తుంటారు. ఈ వీడియో చూస్తున్నప్పటికీ దానికి రిలేటివ్స్ ఇంకొక వీడియో, ఇంకేముంది ఏముంది, టైం అంతా వేస్ట్ నీకు. ఈరోజు ఈ విషయంలో నువ్వు జాగ్రత్త పడగలిగితే దేవుడు నీ కన్నుల్ని పవిత్రపరచునుగాక, నీ హృదయ తలంపుల్ని పవిత్రపరచునుగాక, నీ ఆలోచన విధి విధానాల్ని మార్చునుగాక. అహీతోపేలు ఆలోచనలు తారుమారనట్లు యేసు నామములో చెడ్డ తలంపులు తొలగిపోవునుగాక. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత దురాలోచన నీకు ఉండకూడదు. డ్యూటీ చేస్తున్నావా, అక్కడ నీ కన్నులు ఎదుటికి చాలా కనబడుతూ ఉంటాయి. ఓఎన్జీసీలో డ్యూటీ చేసే వాళ్ళకి ఆయిల్ ఈజీగా పట్టుకుని వెళ్ళిపోయే అవకాశాలు దొరుకుతూ ఉంటాయి. దేవుడికి స్తోత్రం చెప్పండి. దొరుకుతాయి వాళ్ళకి అవకాశాలు, కానీ వాళ్ళు దేవుని భయం ఉంది కాబట్టి ఆయిల్ దొరికిన డ్రైవర్లు అయినా సరే అమ్ముకోకుండా ఉన్నది ఉన్నట్లుగా తీసుకెళ్ళి వాళ్ళు యథార్థంగా ఇస్తున్నారు కాబట్టి ఆ యథార్థతను బట్టే దేవుడు దీవిస్తూ ఉన్నాడు. ఉద్యోగాలు చేసే స్థలాల్లో అంగన్వాడీ టీచర్లు ఎవరైనా ఉంటే మంచిది. గుడ్లు వచ్చేస్తూ ఉంటే ఇంటికి వచ్చేస్తూ ఉంటాయి. దేవుడికి స్తోత్రం. మాట్లాడట్లేదు మీరు. వద్దు, లేనివి మనకొద్దు, ఉన్నదాంతో చాలు. చెడ్డ తలంపు నీలోకి రాకుండా జాగ్రత్త పడు. గుడ్. సో 3వ మాటలోకి వెళ్ళిపోతాం. 3rd వన్, చేతులు ఊపుతూ ఒకసారి హల్లెలూయా చెప్దామా? రైట్. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వాక్య భాగాన్ని చూద్దాం. బయల్సఫోన్ నీకు నేర్పిస్తున్న పాఠం. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడు. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడు. చాలు. 3వ జాగ్రత్త గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త. సో అబద్ధ ప్రవక్తలు అంటే ఎట్లా ఉంటారు బ్రదరు? అక్కడే చెప్తాడు, వారి ఫలమును బట్టి గుర్తించవచ్చు అన్నాడు దేవుడు. సో మనం చెప్పే బోధ ఎంత పర్ఫెక్ట్గా ఉంది, ఎంత కరెక్టు, ఎంత జెన్యూన్ అని ఎలా గుర్తించవచ్చు అంటే వారి ఫలమును బట్టి. సో దీంట్లో మీకు కొన్ని జనరల్ ఎగ్జాంపుల్ చెప్తాను. యెహోవా సాక్షులు అనండి ఒకసారి మీ నోటితో.
సో ఓపెన్గా చెప్తున్నాను, యెహోవా సాక్షులు. ఇదొక డాక్ట్రిన్, ఇదొక సిద్ధాంతం మీద తీసుకొచ్చి చాలామంది ఆ బోధన జనాల్లోకి తీసుకొచ్చేశారు. యేసుక్రీస్తు దేవుడు కాదు, యెహోవాయే దేవుడు అని యెహోవా సాక్షులు అనే ఒక డాక్ట్రిన్ తీసుకొచ్చి చాలామంది అనేక వాటిని వైపుకి వాళ్ళని త్రిప్పుతూ ఉన్నారు. నెక్స్ట్, యేసునామం అనే ఒక బోధ ఉంది. యేసునామం అంటే బ్రెనహాం బోధలు. వాళ్ళ చేతిలో పొరపాటును కూడా దేవుని మందిరానికి వెళ్తారు, కానీ పొరపాటును కూడా బైబిల్ ఉండదు. మరలా చెప్తున్నాను, వాళ్ళ చేతిలో బైబిల్ ఉండదు. బ్రెనహాం గారు రాసిన పుస్తకం ఉంటుంది, బ్రెనహాం గారు బోధలే వాళ్ళకి ఎఫెక్ట్గా ఉంటాయి. పొరపాటును కూడా బైబిల్ని చదవరు వాళ్ళు, బ్రెనహాం బోధలే చదువుతూ ఉంటారు. బ్రెనహాం ఏం చెప్పాడో అదే వాళ్ళకి వాస్తవం, కానీ బైబిల్ని ఫాలో అవ్వరు. ఏమండి, బ్రెనహాం గొప్పవాడా, బైబిల్ గొప్పదా? నీతి సూత్రాలు చెప్పేది దేవుని వాక్యం కదా. ఇది చాలామంది గ్రహించక, ఇదిగో ఆ దినములో రాబోయే ఏలియా ఇతడే అనుకుని బ్రెనహాం బోధల వైపు చాలామంది మక్కువ చూపుతున్నారు. సో నీకు ఏది అయినా సరే బోధ వాక్యానుసారంగా ఉండాలి. అది కాకపోతే అది అబద్ధ బోధగాను గుర్తించాలి. సో ఇంకొక బోధ ఉంది, పరలోకపు తల్లి. చెప్పండి ఒకసారి, మీ నోటితో చెప్తారా? ఇన్ని సంఘాలు వచ్చేసి మీకు తెలియదు, పరలోకపు తల్లి అనే ఒక బోధ వచ్చింది. జాగ్రత్త పడాలి. సో ఇంకొక బోధ ఏమిటంటే మారు మనస్సు అనే ఒక సంఘం వచ్చింది. వాళ్ళలో ఎవరైనా పాపం చేశారనుకోండి, వాడిని తీసుకొచ్చి బకెట్ దగ్గర తీసుకొచ్చి, ఒరే కక్కరా పాపం కక్కు అంటారంట. ఏంటి అది, ఏమన్నా నీళ్ళ వాంతి అవుతుందా వాడికి ఏమన్నాని? రకరకాల బోధలు వచ్చేసి కలిపి చెరిపి బోధించి ఎన్నో బోధలు ఉండగా నువ్వు తీసుకోవాల్సిన బయల్సఫోన్ జాగ్రత్త ఏమిటంటే, ఆ ఏ అపోస్తుల బోధలో నువ్వు నాటబడ్డావో, ఏ ఉపదేశంలో కట్టబడ్డావో, ఆ ఉపదేశంలో అంటుకట్టబడి ప్రభు రాకని నేను ఎదుర్కొంటే అంతవరకు స్థిరపడబడే అవకాశం ఉంటుంది. యేసు నామములో దేవుడు నిన్ను స్థిరపరచునుగాక. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం మొదటి వాక్యాన్ని మీరు ఒకసారి చూడండి. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం మొదటి వాక్యాన్ని ఒకసారి చూడండి. ప్రతి ఆత్మను నమ్మక, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం మొట్టమొదటి వాక్యం. అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు. ఓకే, గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవి కావో లేవో జాగ్రత్తగా మీరు పరిశీలించండి. సో అనేకమైన వాళ్ళు లోకంలో బయలుదేరుతున్నారు. అయితే నువ్వు చేయవలసింది ఏమిటంటే, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవి కావో. వాళ్ళు వాక్యాన్ని నమ్ముతారా, పరిశుద్ధాత్మ నమ్ముతారా, ఉపదేశాన్ని నమ్ముతారా, చక్కగా క్రమమైన ఓకే ఆ బోధనను ఖచ్చితంగా దేవుడు అంగీకరించిన ఆ ఉపదేశం దేవుని అడుగు జాడలో నడిపించబడేటట్లుగా దేవుడు నిన్ను స్థిరపరిచి బలపరిచి దైవ కార్యంలో నడిపించునుగాక. ఈ మధ్యకాలంలో కర్చీఫ్లు అమ్మేసుకుంటున్నారు, తెలుసా మీకు? హలో, నా వైపు చూస్తే హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఆ కర్చీఫ్లు అమ్మేసుకుంటున్నారు. ఏందమ్మా అంటే, ఈగో అయ్యగారి కర్చీపు, దీనికి మళ్ళీ వెల. ఇది పౌలు చేతి రుమాలు రోగుల మీద వేసినప్పుడు స్వస్థత కలిగినట్లుగా చాలామంది ఈ కర్చీపుల మీద కడతా ఉన్నారు సంఘాలని. నేనంటాను, ఈ బోధనను అంగీకరించాల్సిన పని లేదు. నూనె డబ్బాల మీద కడతా ఉన్నారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. వద్దు, నువ్వు నేర్చుకున్న వాక్యంలో అంటుకట్టబడి చాలు, అంతే. ఎత్తబడే గుంపులో దేవుడు నేను స్థిరపరచునుగాక. సో ఎన్నో రకరకాల డాక్ట్రిన్స్ వస్తూ ఉంటాయి. ఎన్నెన్నో వచ్చినా నువ్వు నేర్చుకున్న ఆ ఉపదేశంలోనే నాటబడాలి. దేవుని సేవకుడిగా నేను కొన్ని మాటలు మీకు చెప్తా. ఏంటయ్యా అని అంటే, ఒక ఆయన ఇట్లాగా ఒక చిన్న ఎగ్జాంపుల్, చిన్న కొటేషన్ రాసినాడు అన్నమాట. ఆ కొటేషన్ ఏంటంటే, అమెరికాలో చెట్టుకి డబ్బులు కాస్తున్నాయి. చెప్పండి ఒకసారి. అమెరికాలో చెట్టుకి డబ్బులు కాస్తున్నాయి అనే ఒక కొటేషన్ చదివాడంట. అంతే, ఇక్కడ ఏ చెట్టును చూసినా కోనసీమలో ఎన్ని కొబ్బరి చెట్లు ఉన్నాయి.
జాన్ చెట్లు ఉన్నాయి, మామిడి చెట్లు ఉన్నాయి, దానిమ్మ చెట్లు ఉన్నాయి, బోర్డు చెట్లు ఉన్నాయి. ఏ చెట్టుకి వెళ్ళి చూసిన డబ్బులు లేవు. అమెరికాలో చెట్టుకి డబ్బులు కాస్తున్నాయంట అనుకుని ఇక్కడ ఉన్న ఆస్తిపాస్తులన్నీ అమ్మేసుకుని అమెరికా వెళ్ళిపోయాడంట. దేనికోసం? చెప్పాలి. డబ్బు కోసం. ఇక్కడ ఏ చెట్టును చూసినా ఒక్క డబ్బు కూడా కాయట్లేదు కదా, అమెరికాలో చెట్టుకి చాలా అద్భుతంగా డబ్బులు కాస్తున్నాయి కదా అనుకుని ఆ అమెరికాకు పోయాడంట. వెళ్తే అక్కడ చెట్లు కదా అన్నీ ఎడారులు కనపడుతున్నాయి. దేవుడికి స్తోత్రం. ఆ ప్రాంతాలన్నీ అపార్ట్మెంట్ పెద్దవి. సరే తీరబోసి అక్కడ ఒక ఆయన్ని అడిగాడంట, బాబు ఇక్కడ ఏమైనా చెట్లు లేవా? చెట్లు ఉన్నాయి బాబు అని తీసుకెళ్తామని ఓ చోటకి తీసుకెళ్ళి చెట్టు చూపించారంట. తీసుకెళ్ళి చూపిస్తే, బాబు నేను ఒక కొటేషన్ చదివాను, అందుకే ఆస్తిపాస్తులన్నీ అమ్మేసి అమెరికా వచ్చాను, ఈ డబ్బులు కోసుకుని జాగ్రత్తగా మళ్ళీ ఇండియాకి వచ్చేద్దాం అనుకున్నాను. సో ఇక్కడ అన్నారు చెట్టుకి డబ్బులు కాస్తున్నాయని అన్నారు. ఆ థీమ్ నా మనసులో ఉంది, అదే ఆ చెవులో గింగురుమంట ఉంది, అందుకనే వచ్చాను ఇక్కడికి. సరేనని అనుకుని ఆ చెట్టుని చూపిస్తే ఆ చెట్టు మామూలుగానే కాయలు కాస్తుంది కానీ డబ్బులు మాత్రం కాయట్లేదు. వెంటనే అన్నాడంట, బాబు అమెరికాలో చెట్టుకి డబ్బులు కాస్తున్నాయని చెప్పాడని నేను ఇక్కడికి వచ్చాను, ఇక్కడ కూడా కాయలే కాస్తున్నాయి, ఇండియా బెటర్, ఇక్కడ ఏమి కాయలు లేవనంటే, బాబు మేము ఇచ్చిన కొటేషన్ ఏంటో తెలుసా? ఇదిగో డబ్బు అనేది పేపర్తో తయారవుతుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈ పేపర్ అనేది చెట్లోంచి వస్తుంది. చూసారా ఎంత అబద్ధం అది? ఆ కొటేషన్ చదివి చెట్టుకి, అందుకని మేము ఆ కొటేషన్ పెట్టాం, చెట్టుకి మాట్లాడండి, చెట్టుకి డబ్బులు కాస్తాయి. వీడు అసలు జ్ఞానం ఉందా, అర్థం చేసుకున్నాడా అంటే నిజంగానే అపార్థం చేసుకున్నాడు. ఆ కొటేషనే చదివాడు అంతే. చెట్టుకి కాయలు కాడి వెంటరా, అది ఇండియాలో లేదు అమెరికాలో ఎక్కడ ఉంటుంది అనుకుంటే వాడి డబ్బులు వాడి ఆస్తి అక్కడే ఉండేవి. టిక్కెట్లు వేస్ట్, టైం వేస్ట్, అంతా వేస్ట్. అక్కడికి వెళ్తే వాడు చెప్పే సలహా ఏంటో తెలుసా? ఇదిగో మేము చెట్టుకి కాయలు కాస్తున్నాయి అనే బోర్డు పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇదిగో డబ్బులు అనేవి కాగితం నుంచి తయారయ్యి ఈ కాగితం అనేది చెట్లోంచి వచ్చేది. అబ్బా ఎంత తెలివో, ఎంత లాజిక్గా చూడండి ఒకసారి. ఈరోజు ఈ ఉదయకాలం నువ్వు ఆలోచించాలి, ఆత్మీయంగా అంటుకట్టబడి. బైబిల్ ఇలా చెప్తుంది, యూదా పత్రిక 1వ అధ్యాయం 3వ వచనాన్ని మీరు చూస్తే, అపోస్తులకి ఒక్కసారి అప్పగించబడిన బోధ కోసం పోరాడండి. ఒక్కసారి దేవుడు నీకు ఒక బోధనిచ్చాడు. సో ఆ బోధ కోసం ఖచ్చితంగా నువ్వు పోరాడాలి. ఆ బోధ కోసం నువ్వు పోరాడుతూనే ఉండాలి. ఒక్కసారి దేవుడు నీకు అప్పగించిన ఆ బోధ మీద నీ ఆత్మీయ జీవితాన్ని కట్టాలి ఖచ్చితంగా. ఆ మధ్యకాలంలో ఆటో మీద ప్రయాణం చేస్తూ ఉన్నాడంట ఒక ఆయన. ఆటో ఎక్కాడు. ఆటో ఎక్కి బస్ స్టాండ్ దగ్గర దిగే లోపల ఆ పిల్లోడు మైండ్ వాష్ చేసి తలకాయ నీళ్ళు వేసేసి ఆ పిల్లోడిని మారు మనసు సంఘంలో కలిపేసేశారు. అరగంట కూడా లేడు ఆటోలో. అరగంటలో ఈజీగా తన మైండ్ వాష్ చేశారు. ఆ మధ్యకాలంలో జయరాజ్ గారిని నిర్మల్లో అద్భుతమైన సేవ చేస్తున్న దైవజనుడు, అంటే మంచి సేవకుడు ఆయన. నిర్మల్లో జయరాజ్ పాస్టర్ గారు చాలా రాత్రులు మోకాళ్ళ మీద ఉండి మందిరం కొరకు ప్రార్థన చేసేవాడంట. ఉపవాసాలు ఉండి కన్నీళ్ళుగా చాలా పెద్ద చర్చ్ కట్టారు ఆయన నిర్మల్లో. ఇప్పుడు అది నిర్మల్ డిస్టిక్ అయిపోయింది. ఒకప్పుడు ఆదిలాబాద్ డిస్టిక్ ఉండేది, ఇప్పుడు నిర్మల్ డిస్టిక్ అయిపోయింది. ఆ సేవకుడు చెప్తే ఏమంటాడంటే, మా ప్రాంతాలు ఎట్లాంటివి తెలుసా పాస్టర్ గారు అని చెప్పి, మా ప్రాంతాలు చాలా కఠినమైన ప్రాంతాలు. సో అట్లాంటివి దేవుడు ఆ ఎడార్ లాంటి ప్రాంతాల్లో ఏదేనిలాగా దేవుడు మాకు చేశాడు అని చెప్తూ సేవకుల కూడికలో ఒక చక్కని సందర్భం చెప్పాడు ఆయన. ఇక్కడికి వచ్చినప్పుడు, ఇక్కడ మీటింగ్స్ పెట్టినప్పుడు జయరాజ్ గారు ఒక చక్కని మాట చెప్పారు ఆయన. సో ఆ మాట నాకు బాగా గుర్తు. ఆ మాట ఏమిటంటే, ఆయన సేవ చేస్తున్న ఆ ప్రయాసపడుతూ ఉంటుంటే అనేక గ్రామాల నుంచి చాలామంది విశ్వాసులు వస్తున్నారు. సేవ అద్భుతంగా జరుగుతూ ఉంది. ఈ లోపల ఇంత అద్భుతంగా సేవ జరుగుతున్నప్పుడు అనేకులు వాళ్ళ సంఘస్థుల దగ్గరికి వెళ్ళి, ఇదిగో మీరు వెళుతున్న సంఘంకి వెళితే పరలోకానికి పోరు,
పెళ్ళైనోడు అసలు పాస్టరే కాదు, పంచి కట్టుకున్నవాడే పాస్టర్. స్తోత్రం చెప్పండి ఒకసారి. మీసాలు లేనోడే పాస్టర్ అనని ఒక ఉపదేశంతో కూడిన ఓ సంఘానికి తీసుకొచ్చి వాళ్ళు సంఘస్థుల దగ్గరికి వెళ్ళి ఇలాగ చెప్పారంట, ఇదిగో మీరు పెళ్ళైన పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళారు, అక్కడికి వెళ్తే ఒక్కడు కూడా పరలోకానికి పోడు, పెళ్ళి కానివాడే పాస్టర్, పంచి కట్టినోడే పాస్టర్, మేసం లేనోడే పాస్టర్ అని వాక్యంలో లేనివన్నీ చెప్పి, సో మా సంఘానికి వస్తేనే పరలోకం పోతారని అది కూడా కలిపి వాళ్ళని అలా చెప్తా ఉంటుంటే, వాళ్ళ సంఘస్థులు ఉపదేశంలో నేర్చుకున్నారు కనుక, ఆ సేవకుడు వాళ్ళని ఉగ్గుపాలతో పెంచాడు కనుక వాళ్ళ సంఘస్థులు ఒకే ఒక మాట చెప్పారంట వాళ్ళకి. ఏం చెప్పారు తెలుసా? బాబు, ఇలా పంచి కడితేనే పాస్టర్ అని బైబిల్లో ఎక్కడుంది? మీసాలు లేనోడే పాస్టర్ అని ఎక్కడుంది బైబిల్లో? అయ్యా, మా పాస్టర్ మాకు చాలు, ఆయన మమ్మల్ని ఎలాగా పెంచాడో మాకు తెలుసు, మాకు ఏ కష్టం వచ్చినా మా ఇంట్లో ఏ శుభకార్యం జరగాలన్నా ఆయనే వస్తాడు, మా ఇంట్లో ఏ బాధ కలిగినా ఆయనే వస్తాడు, ఇల్లు కట్టుకున్నా పునాదురాడేయాలంటే ఆయనే వస్తాడు, కూతురు పెళ్లి జరుగుతున్నా ఆయన చేతుల మీదనే జరుగుతుంది, సో ఇంట్లో ఏది జరిగిన హాస్పిటల్లో ఉన్నా ఆయనే వస్తాడయ్యా. ఇంత కష్టపడి మమ్మల్ని పెంచి ఈ స్థాయికి తీసుకొచ్చిన మా పాస్టర్ గారు, మేము చనిపోతే మా మీద ఇలా ఆయన చేతులతో గుప్పుడు మట్టేస్తే చాలు, కానీ ఇలాంటి బోధలు మాకు చేయొద్దు బాబు అని చెప్పారంట. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. సో సంఘం అంటే అదండి, అలాంటి ఉపదేశంలో కట్టబడి ఉంది. మా సంఘానికి వస్తేనే పరలోకం, అసలు బైబిల్లో ఎక్కడ రాయబడలేదు, అలా మీరు ఎప్పుడు ఆలకించకూడదు. సో ఉపదేశంలో వాక్యాన్ని ఎవరైతే పాటిస్తారో అదే సంఘం. అనేకులు వాళ్ళ పేర్లు పెట్టుకున్నారు, కానీ సంఘం ప్రభుది. కాబట్టి ఆత్మీయ జీవితంలో చక్కగా అంటు కట్టబడాలి, అప్పగించబడిన బోధ కోసం పోరాడాలి. యేసు నామములో మిమ్మల్ని స్థిరపరచునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్ అని చెప్పండి, హల్లెలూయా అని చెప్పండి. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పిఏ స్వామి అనే ఒక గొప్ప దైవజనుడు, శ్రీకాకుళంలో అద్భుతమైన సేవ చేసిన సేవకుడు. ఒకప్పుడు ఆర్ఎస్ఎస్ లీడర్ ఆయన, క్రైస్తవ్యానికి విరోధంగా లేచిన వ్యక్తి దేవుడు మనోనేత్రాలు వెలిగించి ఒక అద్భుతమైన సేవకుడిగా మార్చేశాడు. శ్రీకాకుళం ఏరియాలో చాలా మంచి సేవ చేస్తూ ఉన్నాడు ఆ సేవకుడు. ఆ దైవజనుడు ఒక మాట చెప్తా వచ్చారు. ఒక సందర్భంలో ఒక తల్లి అడిగిందంట, అయ్యగారు, ఈ పట్టణంలో, ఈ శ్రీకాకుళంలో ఒక మంచి సంఘం ఉంటే చెప్పండి అయ్యగారు, ఒక మంచి సంఘం ఉంటే చెప్పండి అయ్యగారు, నేను ఎన్నో సంఘాలకు వెళుతున్నాను కానీ నాకు ఎక్కడ తృప్తి ఉండట్లేదు, ఒక మంచి సంఘం ఉన్న పేరు చెప్పండి అని అడిగిందంట. అడిగితే ఆ పాస్టర్ గారు ఆమెకి ఒక అద్భుతమైన సలహా చెప్పాడంట. ఏం లేదమ్మా, నీకు మంచి సంఘం ఉన్న పేరు చెప్తాను, అయితే నువ్వు చేయవలసింది ఒక చిన్న పని ఉంది, ఆ పని చేస్తే అద్భుతంగా ఆ సంఘం మంచిగా ఉంటుందమ్మా. చెప్పండి అయ్యగారు. ఏమీ లేదమ్మా, నువ్వు ప్రార్థన చేయి. ఈ శ్రీకాకుళం పట్టణంలో ఎన్ని సంఘాలు ఉన్నాయో అన్ని సంఘాల పేర్లు ఎత్తి ప్రార్థన చేయి. ప్రార్థన చేసేటప్పుడు చేయవలసిన పని ఏంటో తెలుసా? నువ్వు ఇలా ఉన్నావా, ఇలా చూడు నా వైపు, ఇలాగ చుట్టూ ఇలా రౌండ్ గీసుకో, ఇలా రౌండ్ గీసుకుని శుద్ధ ముక్కతో రౌండ్ గీసుకో. శుద్ధ ముక్క తీసుకుని నీ చుట్టూ రౌండ్ సర్కిల్ ఒకటి గీసుకో, ఇలా చుట్టూ గీత గీసుకో. ప్రార్థన చేయి. ఈ ఊర్లో ఎన్ని సంఘాలు ఉన్నాయో, శ్రీకాకుళం పట్టణంలో ఎన్ని సంఘాలు ఉన్నాయో అన్ని పేర్లు చెప్పి ప్రార్థన చేయి. నువ్వు ఏ సంఘం గురించి ప్రార్థన చేస్తున్నావో అన్ని పేర్లు చెప్పి ప్రార్థన చేయి. నీ ప్రార్థనలో ఏ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ శుద్ధ ముక్క చెరిగిపోతుందో ఆ సంఘమే గొప్ప సంఘము అన్నాడంట. వెంటనే ఒక్క సంఘాన్ని పేరు చెప్పి ప్రార్థన చేసిందంట. ప్రభా, సిఎస్ఐ సంఘం కొరకు స్తోత్రమయ్యా అలా కన్నీళ్లతో ప్రార్థన చేసిందంట. 5 నిమిషాలు ప్రార్థన చేసిందంట. శుద్ధ ముక్క చెరగలేదంట.
తర్వాత ఇంకొక సంఘం ఆ పెంతుకోస్తు చర్చ్ పేరు చెప్పి ప్రార్థన చేసిందంట, సొద్దముక్క చుట్టూ గీసుకున్న సొద్దముక్క చెరగలేదంట. తర్వాత ఇండివిజువల్గా ఓన్గా స్టార్ట్ చేసుకున్న ఇండివిజువల్ చర్చ్ ఆ సంఘం పేరు చెప్పి ప్రార్థన చేసిందంట, ఆ సొద్దముక్క చెరగలేదంట. ఇలాగ ఎన్ని పేర్లు ఉన్నాయో అన్ని సంఘాల పేర్లు చెప్పి శుద్ధముక్క చెరిగిపోవాలి అన్నాడు కదా సేవకుడు. అననికి మొత్తం ఆ శ్రీకాకుళంలో ఉన్న చర్చెస్ అన్ని పేర్లు చెప్పి ప్రార్థన చేసిందంట. అరగంట గంట ప్రార్థన చేసినా సరే ఆ చుట్టూ ఉన్న శుద్ధముక్క మాత్రం చెరగలేదంట. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి మళ్ళీ అడిగిందంట, అయ్యగారు మీరు ఒక సలహా చెప్పారు, ఏ పట్టణంలో మంచి సంఘం పేరు చెప్పండి అంటే ఇలా చెప్పారు, శుద్ధముక్క గీసుకుని ప్రార్థన చేయమన్నారు. నేను అన్ని సంఘాల పేర్లు చెప్పి శుద్ధముక్క గీసుకుని ప్రార్థన చేశాను, కానీ ఆ శుద్ధముక్క మాత్రం చెరగలేదు అయ్యగారు. వెంటనే అప్పుడు దైవజనుడు చెప్పాడంట, అమ్మా ఏ సంఘం మంచిది కాదా నీకు, ఏ సంఘం నాకు మంచిది అనిపించట్లేదు అయ్యగారు. వెంటనే ఆమెకి చక్కని ఉపదేశం చేస్తున్నాడు సేవకుడు. ఏంటో తెలుసా, అమ్మా నీ కన్నీటి ప్రార్థనతో, వండర్ఫుల్ వర్డ్, ₹1,00,00,000 కంటే విలువైన మాట, నీ కన్నీటి ప్రార్థనతో నీ చుట్టూ గీత గీసుకున్నావు కదా, ఈ సంఘం మంచిది కాదు ఆ సంఘం మంచిది కాదని చుట్టూ గీత గీసుకున్నావు కదా, ఆ కన్నీటి ప్రార్థనతో గీత చేరుపుకుంటే ఆ సంఘమే మంచి సంఘం అమ్మ. నువ్వు ఏ సంఘంలో ఉంటున్నావో ఆ సంఘానికి కాచే కన్నీటి ప్రార్థన ద్వారా అనేక జీవితాలు కట్టబడతాయమ్మని చెప్పాడంటే చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. ఏ సంఘంలో నువ్వు ఉన్నావో ఆ సంఘంలో నువ్వు కాచే కన్నీటి ప్రార్థన, నీ వీధి నుంచి ఎంతోమంది వస్తున్నారు కదా, ఒక్కరిదానివి వస్తున్నావు కదా, నువ్వు చుట్టూ గీత గీసుకున్నావు, ఆ కన్నీటి ద్వారా ఒక్కరిదాని వస్తున్నావు కదా, ఆ కన్నీటి ప్రవాహం ద్వారా అనేకుల కొరకు ప్రార్థన చేయగలిగితే ఆ సంఘము క్షేమాభివృద్ధి చెందుతుంది. అపోస్తులకు అప్పగించబడిన ఆ బోధ కోసం పోరాడు అని సేవకుడు చెప్తే నిజంగా కళ్ళంపుడ నీళ్ళు పెట్టుకుని ఆమె ఏడ్చి కన్నీటి ప్రార్థన చేసిందంట. ప్రభా నువ్వు నాకు ఇచ్చిన తండ్రిని, నువ్వు నాకు ఇచ్చిన సేవకుడు, నువ్వు నాకు ఇచ్చిన ఆత్మలు, నువ్వు నాకు అప్పగించిన పరిచర్యలో నేను ఇంకా కన్నీళ్లు కార్చలేకపోతున్నాను. కన్నీటి ద్వారా అనేకుని రక్షిస్తానని తీర్మానం చేసుకుని ఆమె ద్వారా అనేక ఆత్మలు సంఘంలో చేర్చబడ్డాయట. ఈ ఉదయకాలం ప్రభువు నీతో మాట్లాడుతూ వచ్చాడు. ఈ మాటలన్నీ నీరు కట్టి ఫలభరితంగా మార్చబడునుగాక. ఓకే, 4వ మాట, దినములు చెడ్డవి గనుక సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకుంటులో జాగ్రత్త తీసుకో. ఎఫెసీ 5వ అధ్యాయం 15-16 వాక్యాల ప్రకారం సమయాన్ని గురించి జాగ్రత్త తీసుకోండి. రక్షణ పొందవలసిన సమయంలోనే రక్షణ పొందాలి. టైం అయిపోయిందనుకోండి, ఇక టైం వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ప్రస్తుత కాలం చాలామంది చదువుకునే పిల్లలు సమయము అయిపోతుంది, టైం వేస్ట్ చేసుకోకుండా ఈ వేసవి కాలంలో టైం అనుకున్న టైం మరలా రాదు. సమయాన్ని వేస్ట్ చేసుకోకండి, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటలో జాగ్రత్త తీసుకోండి. చివరిది 5వ మాట, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 11-14 వచనాల తర్వాత చదువుకోండి. 2 పీటర్ 11-14 వరకు చదువుకుంటే రాకడని గురించిన జాగ్రత్త. ప్రభు త్వరగా రాబోతున్నాడు, మేఘాల మీద రాబోతున్నాడు. సంఘం ఇప్పుడు బెయిల్సాఫోన్ ఎదుట దిగింది అంటే అర్థం ఏంటో తెలుసా, నువ్వు రాకడ కొరకు సిద్ధపడుటలో జాగ్రత్త తీసుకోవాలి. అనుకోనని గడియలో ప్రభు వస్తాడు. ఓ పాస్టర్ గారు ఇలాగే వాక్యం చెప్తున్నారంట, ప్రభు రాబోతున్నాడు, త్వరగా రాబోతున్నాడు, సంఘమా సిద్ధపడండి. ఓ పిల్లోడు వాక్యం విని అంత ప్రభు వచ్చినప్పుడు అన్ని ఆ పంచభూతములు మహావేంద్రములతో లయమైపోతాయి. ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఎత్తబడే గుంపులో ఉంటారు అని సేవకుడు చెప్తా ఉంటుండే. ఒక పిల్లోడు విన్నాడంట వాక్యం విని. కూటమంతా అయిపోయిన తర్వాత, పాస్టర్ గారు ప్రభు రాకడ వచ్చినప్పుడు మీరు వెళ్ళిపోతారా పరలోకానికి అంటే, వెళ్ళిపోతాను. మీ సంఘస్థులు వెళ్ళిపోతారా? సంఘస్థులు కూడా వెళ్ళిపోతారు. అయితే మీ కారు నాకు ఇస్తారండి అన్నాడంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. అరే బాబు, నేను వెళ్ళిపోతే నా కారే ఉంటుందా? మొత్తం పంచభూతములతో మహావేంద్రములతో లయమైపోతుంది. కాబట్టి
జరగబోయే వీటన్నిటిని తప్పించుకుని మనిషి కుమారుని ఎదుట నిలబడటానికి సంఘం ఎప్పుడు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. అందుకే ఉదయకాలం స్తోత్ర ప్రార్థనలు, కుటుంబ ప్రార్థనలు, సాయంకాల ప్రార్థనలు, కూటాలు, ఇవన్నీ ముఖ్య ఉద్దేశం ఏంటి తెలుసా? సంఘం ప్రభు రాకడ కొరకే సిద్ధపడాలి. ఈ విషయంలో జాగ్రత్త పడదాం. బెయిల్సాఫోన్ యొక్క అనుభవాలు కలిగి జీవిద్దాం. ఇంటి కృప దేవుడు మనకి దయచేయునుగాక. పిలుపు ఏర్పాటు, సేవకులు ప్రత్యేకంగా పిలుపు ఏర్పాటు విషయంలో, పరిచర్య విషయంలో జాగ్రత్త కలిగి సేవ చేయండి. ఆత్మల భారంతో ప్రయాసపడండి. దేవుడు మీకు ఆ పరిచర్య అప్పగించిన సేవను వృద్ధి చేసి రాజ్యము కొరకే, రాకడ కొరకే సిద్ధపరచునుగాక. అందరూ అలాగే మోకరించండి. ఒక చిన్న ప్రార్థన